అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృత మహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు నమస్కరిస్తూ గంగామాతకు అంజలిస్తూ శ్రీ విశ్వనాథస్వామి విశాలాక్షి స్వరూపానికి నమస్కరిస్తూ గత 3 రోజులుగా చెప్పుకొస్తున్న శ్రీ రుద్రమహిమ ఇది వేదమునందు ఇతర ప్రామాణిక గ్రంథములందున్న రుద్రుని యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది ప్రధానమైన అంశం. దీనికి యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్ర అనువాక మంత్రాలను మనం ప్రస్తావన చేస్తున్నప్పటికీ ఇతర గ్రంథములను కూడా మనం పరామర్శ చేసుకుంటూ మహాభారతం కానీ
ఇతర సంహితా గ్రంథాలు వీటిని కూడా మేళవిస్తూ రుద్ర తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు రుద్రుడు అంటే ఏమిటి, ఎన్ని స్వరూపాలతో లోకాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు, సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మనే రుద్ర శబ్దంతో మనం కీర్తిస్తున్నాం. అటువంటి రుద్రుడు వివిధ రూపాలతో అనుగ్రహిస్తున్న వైనం. ఏకరుద్ర అనేక రుద్రాహ. ఏకరుద్రుడు ఆయనే, అనేక రుద్రుడు ఆయనే. ఏకో రుద్ర అని శాస్త్రం చెప్తున్నది. ఏకమైన రుద్రుడు అంటే పరమాత్మ, అనేక రుద్రులు అంటే జగత్ని నిర్వహించేటువంటి స్వరూపాలు. స్వామి యొక్క వివిధములైన శక్తులే అనేక రకాలుగా ఉన్నాయి. ఈ శక్తులు ఎలా ఉన్నాయంటే 3 విధములుగా అని చెప్తున్నారు. త్రేధ, నిన్న మనం అష్టధ, ఏకాదశధ గుర్తున్నది కదా, 8 విధాలుగా 11 విధాలుగా అన్నాం. త్రేధ 3 విధాలుగా అని కూడా శాస్త్రం చెప్తున్నది. అయితే రుద్రం గురించి ఎంత విస్తారమైన వాంగ్మయం ఉందో మనం ఆశ్చర్యపోతాం వెతికితే. ఏముంది రుద్రం గురించి చెప్పడానికి 7 రోజులు అనుకునే వాళ్ళు ఉండొచ్చు, అన్నవాళ్ళు ఉండవచ్చు. కానీ రుద్రుడి గురించి చెప్పాలంటే అనంతం. ఎంత అనంతం అంటే సరస్వతీదేవి భూమినే పత్రంగా తీసుకుని సముద్రంలో కాటుకు కొండ పెట్టి సిరా చేసి రాస్తే కల్పాల కాలం రాసినా నీ గురించి పరిపూర్ణంగా చెప్పలేదయ్యా అన్నాడు మహానుభావుడు పుష్పదంతుడు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే వర్ణించాడు కదా. లిఖిత యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశపారం నయాతి. సరస్వతీదేవి రాస్తేనే పూర్తి కాదుట. అలాంటిది రుద్ర మహిమ అనంతమైనటువంటిది. రుద్ర వాంగ్మయం చాలా విశేషంగా ఉన్నది. రుద్రం యొక్క 11 అనువాకాల యొక్క వైభవాన్ని వర్ణిస్తూ పురాణములయందు అనేక విషయములు ప్రస్తావన చేయబడ్డాయి. నిన్న మనం చెప్పుకున్న మహాభారతంలోనే ద్రోణ పర్వం, అశ్వమేధ పర్వం ప్రధానంగా చెప్తూ మిగిలిన అనేక పర్వాలు అనుశాసనిక పర్వంలో కూడా రుద్రవైభవం చెప్పబడింది. రుద్రవైభవం అన్న శివవైభవం అన్న ఒకటే. మరి శివపురాణంలో రుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత అని సంహితలు ఉన్నాయి భాగములుగా. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం, మనకు శివానందలహరి, సౌందర్యలహరి ఇత్యాదులు ఎలా ఉన్నాయో అలాగే దీర్ఘమైనటువంటి వృత్తములతో రుద్ర అర్థ వ్యాఖ్యానము చేస్తూ 215 శ్లోకాల మహాగ్రంథం ఉంది. అది ఉన్నట్టు కూడా చాలామందికి తెలియదు. పైగా అంత తేలిగ్గా కొరుకుడు పడదు పండితులకు కూడా, అందులో సందేహం లేదు. ఎందుకంటే రాసినవాడు కవి పండితుడు కాదు, కవులకు కవి పండితులకు పండితుడైన సుబ్రహ్మణ్య స్వామి రచించాడు. ఆయన మొత్తం 215 శ్లోకాలు. వాటికి వ్యాఖ్యానిస్తే 7 రోజులు కూడా సరిపోవు, ఇంకా చెప్పాల్సి వస్తుంది, అంత ఉంది. అందులో ఒక మాట అంటున్నాడు ఆయన. 215 శ్లోకాల అద్భుతమైన గ్రంథం ఇది. ఎవరికి చేశారంటే సాక్షాత్ విశ్వేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడు చేశాడు. అప్పుడు శివుడు సంతోషించి దీన్ని ఎవరు పఠనం చేస్తారో వారిని నేను సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాను అన్నారు. ఇది రుద్రార్థ బోధక స్తుతి అంటారు దీన్ని. అంటే రుద్ర మంత్రాలకు వ్యాఖ్యానం ఈ శ్లోకములు. కొంతమంది చూస్తే దీనికంటే మంత్రమే సులభంగా అర్థమవుతుంది అంటారు. అలాంటి వ్యాఖ్యానం శ్లోకములు అంత పటిష్టంగా ఉంటాయి. నేను 215 చెప్పట్లేదు, కానీ ఏదో సందర్భానికి అనుగుణంగా మనం చెప్పుకున్న భాష్యములకి ఏ ప్రమాణములు ఉన్నాయో ఆ ప్రమాణములు ఈ శ్లోకాల్లో ఉన్నాయి. కనుక నిన్నటి వరకు శ్రద్ధగా విన్నవారికి విన్న భావాలు కూడా ఈ శ్లోకంలో స్ఫురిస్తాయి లేదా స్మరింపబడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఒక రుద్రుడు అనేక రుద్రుడు కావడాన్ని ఏకస్సన్నపి కార్యకారణ చిదాకారైస్త్రిభిర్యోష్టధా త్రేధా కేవలమేకధా చ నిఖిలం విశ్వంచరంచాచరం స్వాతంత్ర్యేణ బిభర్తి తస్య కురుతే జన్మాదితం భాసయన్నంతర్వ్యాప్య బహిశ్చ దేవ భవతే సాంబాయ తుభ్యం నమః. ఇది ఒక శ్లోకం అండి. ఏకస్సన్నపి అంటే పరమేశ్వరుడు ఒక్కడే, ఎంతోమంది లేరు. కనుకనే వేదము కూడా పరమాత్మ ఒక్కడే అని చెప్తుంది. చాలామంది అంటుంటారు దేవుడు ఒక్కడే, హిందువులకు మాత్రం అనేక మంది దేవుళ్ళని. వాళ్ళని మనం మూర్ఖులు అనాలి. వాళ్ళ హిందూ మతం ఏమర్థమైందండి? హిందూ ధర్మంలో భగవంతుడు ఒక్కడే అని ఘంటాపథంగా చాటి చెప్తూనే ఉన్నారు. అది ఏకో రుద్ర నద్వితీయాయతస్థు వేదవాక్యం. ఇది ఏకో రుద్ర 2-3 చోట్ల వస్తుంది. యజుర్వేదంలో వస్తున్నది, అధర్వేదంలో కూడా ఈ మంత్రం వస్తున్నది, ఇక సామవేదంలో కూడా గోచరిస్తూ ఉంటుంది. అంతేకాదు ఏకో నారాయణ ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఒకడే దేవుడు, ఉన్నవాడు ఒక్కడే. ఎక్కడున్నాడు? సర్వభూతేషు. అది దేవుడు ఒక్కడే ఉన్నాడంటే మిగిలిన వాళ్ళు ఏమంటారంటే పరలోకమునందు ఉన్నాడు అంటారు. మనమంటాం ఒకడే దేవుడు అందరిలో ఉన్నాడు అంటాం. అది తేడా అండి భారతీయ సంస్కృతిలో. ఎందుకంటే భగవంతుడికి ఒక లోకం కాదు, అన్ని లోకాలు భగవంతుడే. ఆ దృష్టి ఇంకా విశాలమైన దృష్టి సనాతన ధర్మం అందిస్తున్నది. ఇది ఒక వైజ్ఞానికమైన సత్యం కనుక దీనికి వేదాంతం అని పేరు పెట్టారు. వేదాంతం అంటే ఏమిటో కాదు, ఒక వైజ్ఞానిక సత్యం. తెలుసుకో, విజ్ఞానంతో కూడా నువ్వు సత్యాన్ని మనం వేదాంతం అంటున్నాం. సైన్స్ అర్థం అవడం ఎంత కష్టమో, సైన్స్ కంటే గొప్పదైన వేదాంతం కూడా అర్థం అవడం మహా కష్టం. అందుకే కష్టమైనా తెలుసుకోవలసింది అదే.
అది తెలుసుకుంటే కానీ ముక్తి లేదు కనుక దాన్ని చెప్తున్నాం. కనుక మన శాస్త్రమన్నీ ఒకే దైవాన్ని చెప్తున్నాం. ఏకో దేవః, ఒకడే దేవుడు. దేవుడు అనగానే మళ్ళీ ఒక రూపం కాదు. దేవః అంటే స్వయం ప్రకాశ, ఇది అర్థం. దేవశబ్దానికి అర్థం స్వయం ప్రకాశ. ఆయన చేత ప్రకాశింపబడేవే అన్నీ. ఆయన ఎవరు ప్రకాశింపజేయవలసిన అవసరం లేదు. ఆయన వల్ల మనందరం ప్రకాశిస్తున్నాం. ప్రకాశం అంటే చైతన్యం. కానీ సర్వ జగత్తులో ఆయన వ్యాపించి ఉన్నాడు గనుక జగన్ నిర్వహణ జరుగుతుంది. సర్వజగత్తు అంటే మళ్ళీ అర్థం ఏమిటి, ఇదొకటి తెలియాలి కదా. సర్వజగత్తు అంటే ఏంటండి? మీరు చూస్తున్న భూమి, కనబడే నక్షత్రాలు ఇవేనా? వీటిలో మనం చూడలేని సూక్ష్మ ప్రపంచం చాలా ఉన్నది. అందులో ఎందరు దేవతలు ఉన్నారో, ఆ దేవతలు ఎంతెంతమంది ఈ లోకాన్ని నిర్వహిస్తున్నారో మనకు ప్రకృతి శక్తులు తెలుసు. ప్రకృతి శక్తులు నియమించేవాళ్ళు దేవతలు. ఆ దేవతలందరికీ ఆ దైవత్వం అనే శక్తి ఇచ్చినవాడు ఆయన. అందుకే దేవతల్లో దైవత్వంగా ఎవడున్నాడో వాడు దేవః అని చెప్పబడుతున్నాడు. ఇదే మన రుద్రమంత్రంలో ప్రథమ దైవ్య భిషక్ అనే మంత్రంలో చెప్పుకున్న దైవ్య. దైవ్య అంటే దేవానామపి అంతర్యామి, దేవతలకు కూడా అంతర్యామిగా ఉన్నాడు. అంతర్యామిగా ఉన్నవాడు కూర్చుని ఒక చోట చూస్తూ ఉంటాడంటే కాదు, సర్వేంద్రియములకు ప్రాణ బుద్ధి ఇంద్రియ దేహాదులకు శక్తినిచ్చేవాడు ఆయన. ఆయన వల్ల వ్యవహరింపబడుతున్నాయి. అలా ఉన్నట్ట. మరి కనబడట్లేదయ్యా అంటే మరొక మాట చెప్తోంది ఉపనిషత్తు, సర్వభూతేషు గూఢ. అద్భుతమైన మాట. ఉన్నవాడు ఒకడే దేవుడు, సర్వభూతముల యందు గూఢముగా ఉన్నాడు. గూఢముగా అంటే ప్రకటముగా కానిది అని అర్థం. ఇక్కడ పదార్థాలైతే కనబడతాయి, పరమార్థం కనబడదు. కనుక పదార్థాలు అనేకం ఉంటాయి, పరమార్థం ఒక్కటి ఉంటుంది. పరమార్థం వ్యాపిస్తేనే పదార్థం పనిచేసేది. ఆ పరమార్థ స్వరూపుడు రుద్రుడు ఒక్కడే అయినప్పటికీ అన్నారు చూడండి. ఏకహృద్ర అని చెప్తూనే ఒక్కడే అయినప్పటికీ అనేకములుగా విశ్వం నడుపుతున్నాడు. కనుక అనేకములుగా పరమేశ్వరుని దర్శిస్తాం. అనేకముగా ఉన్నప్పటికీ ఏకమే అనే సత్యం మనం తెలుసుకుంటాం. అది హిందూ ధర్మంలో ఉన్న గొప్పతండి. అందుకే అనేక మంది దేవుళ్ళు మనం చెప్తాం. అనేక మంది దేవుళ్ళు అన్నప్పుడు దేవశబ్దం అందరికీ వాడారు కదా. ఇంతమంది దేవతలు అంటే అందరూ దేవతలే కదా. ఆ దేవతల్లో దైవత్వం ఏది ఉందో అది ఈశ్వరుడు. కనుక ఒకే ఈశ్వరుడు అనేక దేవతలుగా ఉన్నాడు కనుక ఆ విషయ విజ్ఞానమే ఒకే రుద్రుడు అనేక రుద్రుడుగా ప్రకాశిస్తున్నారని చెప్తూ ఏకస్సన్నపి, ఒకడే అయినప్పటికీ కార్యకారణ. ఈ సృష్టి అనే కార్యం ఒకటి ఉంది, దానికి కారణం ఒకటి ఉంది. ఈ కార్యకారణముల చేత తనదైన చిచ్చక్తితో అనేక ఆకారములు ధరిస్తున్నాడు. దేనితో ధరిస్తున్నాడు? చిచ్చక్తి. ఇది చాలా విశేషమని. ఇక్కడ శక్తితో రూపాలు ధరిస్తాడు. శక్తి లేనిది ఎవడు ఏమీ చేయలేడు. శక్తి మనం తయారు చేయలేం. శక్తి ఈశ్వరునిది. ఆ శక్తి ఆయనకి స్వాభావికం అన్నారు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని మళ్ళీ ఉపనిషద్వాక్యం. పరా అస్య శక్తి, అస్య అంటే పరమేశ్వరస్య, శక్తి పరా, పరా అంటే సర్వోత్కృష్టము. అది ఆయనకి స్వాభావికి, స్వభావ సిద్ధమైనది. అది అనేక రూపాలతున్నది. శక్తి ఒకటే కానీ అనేక రూపాలతున్నది. ఎలాగా? ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, బల ఇత్యాది రూపములుతున్నది. బలం లేదా అండి? బలం లేకపోతే ఇక్కడ కూర్చోగలమా? లేదండి. వింటే నిద్ర వస్తుందంటే దానికో బలం కావాలి. సృష్టిలో ప్రతిదానికి బలం కావాలండి. దేవతలు బలంతోనే పనిచేస్తున్నారు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అట్టి విభుడు బలము అసురేంద్ర. అది తత్వదృష్టి అంతే. భగవంతుడు ఎక్కడున్నాడు రా అనడానికి నీకో బలం కావాలి, అంతటా ఉన్నాడని చెప్పడానికి నాకు బలం కావాలి. నీలో నాలో కూడా బలంగా ఉన్నవాడెవడు, వాడే భగవంతుడు అని చెప్పారండి. భగవంతుడికి అంత నిర్వచనం చెప్పాడు ఇక్కడ. అలాంటి భగవంతుడు బలస్వరూపుడు. అందుకే బలాయచ ఉగ్రాయచ మంత్రంలో వస్తుంది. మహాబలుడు ఆయన. శివుడికి మించిన బలవంతుడు లేడు, సర్వశక్తిమంతుడు. అందుకే బలం, ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. జ్ఞానము, బలము, క్రియ ఇన్ని రూపములు ఉన్నదో ఒకే శక్తి. అది చిచ్చక్తి అన్నారు దానికి. ఆ చిచ్చక్తిని మనం అమ్మవారుగా ఆరాధన చేస్తున్నాం. అది ఆయన యొక్క శక్తి. కానీ అమ్మవారన్నా ఆయనే, అయ్యవారన్నా అమ్మగారే. కానీ వాళ్ళు ఉభయలకి భేదం లేదని చెప్తూ ఏకస్సన్ అపి, ఒక్కడే అయినప్పటికీ కార్యకారణ చిదాకారై త్రిభి, ఆయన మూడుగా అయ్యాడు. త్రేధ, మూడుగా అయ్యాడు. మూడుగా అంటే సృష్టి స్థితి లయల కోసం బ్రహ్మ విష్ణు రుద్రులనే మూడు రూపములు ఆయనవే. ఇది ఇక్కడ ఒక విషయం. బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒక రుద్రుడు ఉన్నాడు కదండి. మనం చెప్తున్న రుద్రుడు ముగ్గురులో ఒకడా? ఇది కూడా ప్రశ్న వేయాలి. ఇది ఒక అద్భుతమైన మాట. విష్ణువుని స్తుతిస్తూ గజేంద్రుడు ఒక మాట అంటాడు, ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు. ఎవ్వనిచే జనించు అంటే బ్రహ్మ, ఎవ్వని యందు ఉండు అంటే విష్ణువు, ఎవ్వని యందు డిందు అంటే రుద్రుడు. ఈ ముగ్గురు అయిన విష్ణువుని నేను శరణ పెడుతున్నాను అన్నాడు ఆయన. అంటే విష్ణువు అంటే ముగ్గురులో ఒక్కడా? ముగ్గురు ఒక్కడా
అంటే ముగ్గురులో ఒకడుగా మనం వ్యవహరిస్తున్నా ఒకడే ముగ్గురు అయ్యారు కనుక అందరూ ఎవరినన్నా ముగ్గురిని కలిపన్నట్లే ఈ స్పృహ మనకుంటే తరించిపోతాం. ఆ స్పృహ కలిగించేదే రుద్ర విజ్ఞానం. అందుకే ఇక్కడ ఒకే రుద్రుడు 3 రూపములుగా వచ్చాడు, బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడు. ఇక్కడ రుద్రుడు అంటే మనకు ఉన్న అభిప్రాయం ఏమిటి? 3 రోజులు విన్నాక వచ్చిన అభిప్రాయం నేను అడగట్లేదు. నేను చెప్పి 3 రోజులైంది. మీరు ఇక్కడికి రాకముందు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రపంచంలో తిరిగిన తర్వాత అది అంత తొందరగా వదలదు. కానీ రుద్రుడు అంటే ఏమనుకుంటారండి ఎవరైనా సాధారణంగా? సర్వం నాశనం చేస్తాడు, లయకారకుడు కదా. కాదురా మర్రో అని మనం చెప్పుకున్నాం. ఆయన నాశనకారకుడు కాదు, పూర్ణకారకుడు, పూర్తికారకుడు. అందుకే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కాదు, గాడ్ ఆఫ్ కంప్లీట్నెస్. ఇది ప్రపంచానికి ఇది వేద హృదయం అని చెప్పవలసిన అవసరం ఉందండి. లేకపోతే శివుడు అంటే సంహారకారకుడు కానీ, శివుడు కానీ పుర్రెలు దండలు వేసేసుకుని జడలా వెరగబోసుకుని చూడ్డానికి భయం, భస్మోద్ధూలం అంటే ఒళ్ళంతా బూడిద పూసుకు తిరిగిస్తారు కానీ మన అఘోరాలు వీళ్ళందరూ గుర్తు తెచ్చేసుకుంటాం. శివుడు అనగా వాళ్ళు ఊగిపోవాలని మనం అనుకుంటాం. కానీ శివుడికి త్రేధారూపములు చెప్పినప్పుడు ఆ రూపములు ఏమిటో తర్వాత విస్తరిద్దాం. అసలు రుద్రుడిని ఎందుకు పరిపూర్ణమైన పరబ్రహ్మం అన్నారు తెలుసుకోవాలి. బ్రహ్మ విష్ణు రుద్రుల మధ్య ఎప్పుడూ భేదం చూపించకూడదు, అందులో సందేహం లేదు. ముగ్గురు ఒకటే అనే జ్ఞానంతో ఎవడు విష్ణువునైనా శివునైనా ఉపాసన చేస్తాడో వాడికి మాత్రమే ముక్తి ఉంటుంది. ఎంతవరకు భేద దృష్టి ఉంటుందో అంతవరకు ముక్తి ఉండదు. అభేద దర్శనం జ్ఞానం అని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అది ఎప్పుడు మనసులో పెట్టుకుని పురాణ కథలు చూడాలండి. ఒక చోట విష్ణువు ఎక్కువలా, ఇంకో చోట రుద్రుడు ఎక్కువలా కనబడుతుంటాడు. విష్ణు భక్తులకి ఆ రుద్ర సంబంధమైన పారమ్యం చెప్పగానే బాధ కలుగుతుంది. అలాగే శివభక్తులకి విష్ణు పారమ్యం చెప్పగానే బాధ కలుగుతుంది. తెలిసిన వాడికి బాధే లేదు. ఇప్పుడు మళ్ళీ విష్ణువు గురించి చెప్పంటే ఇంత చెప్పగలం. ఎందుకంటే వ్యాస హృదయం మనకు అర్థం కలగాలి. ఒకడే ఇన్ని అయ్యాడు కనుక. విష్ణువు అనేది శివుని పేర్లలో ఒకటి, అలాగే శివ అనేది విష్ణువు పేర్లలో ఒకటి. ఇక్కడ మీరు అందరూ విష్ణు సహస్రం చదివేవాళ్ళే కదా. ఒక విష్ణు భక్తుడు అనుకుని ఒక ఆయన అన్నాడు, ఎవరు శివశబ్దం పలికితే అమ్మ పలకూడదు అన్నాడు ఆయన. మరి మీరు విష్ణు సహస్రం చదువుతామంటే చదువుతామన్నారు. అందులో ఎన్ని మార్లు వస్తుందో శివశబ్దం. సర్వశర్వ శివస్థానుర్భూతాది నిరవ్యయ రుద్రో బహుశిరా బభ్రుహు. ఆ నామాల గురించి ఏమంటారండి? క్షేమకృత్ శివ. విష్ణు సహస్రంలో శివనామం లేకుండా వెళ్ళలేదు. అలాగే శివసహస్రంలో విష్ణునామాలు ఉంటాయి. ఇది మనకి భారతంలో భారతంలో చివరికి ఖిలభాగమని హరివంశం ఉంటుంది. అందులో కృష్ణ పరమాత్మ బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి కేదారానికి వెళ్ళి అక్కడి నుంచి కైలాసానికి వెళ్తాడు. వెళ్ళి శివారాధన చేస్తాడు ఆయన. ఆ చేస్తున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక మాట అంటాడు, నువ్వు నా కోసం తపస్సు చేయడం ఏంటయ్యా, నీకు నాకు వేరుంటేనా, కానీ అవతరించేవి గనక లోకానికి ఆదర్శం చూపించడం కోసం నువ్వు తపస్సును ఆచరించావు. అసలు నా నామాలన్నీ నీవి, నీ నామాలన్నీ నావి అంటాడు శివుడు. ఇది భారతంలో ఉన్న వాక్యం. ఇక్కడ అంటే రుద్ర సంబంధమైన నామాలన్నీ ఎవరివి? విష్ణువే. అందుకే రుద్రానికి దేవత ఎవరు? ఇది పెద్ద ప్రశ్న. ఇక్కడ అనేక మంది రుద్రం చదివే పండితులు కూడా ఉన్నారు కనుక ముందు న్యాసం చెప్పుకుంటారు. ఎప్పుడైనా మంత్రానికి ఛందస్సు, ఋషి, దేవత ఈ 3 చాలా ప్రధానం. ఈ 3 తెలియకుండా మంత్రములు కొన్ని మంత్రాల జోలికి వెళ్ళకూడదు. అయితే కొన్ని మంత్రాలు గురువు ఆ 3 చెప్పకుండా ఇస్తాడు. గురువుకు తెలిసి ఎలా ఇవ్వాలో ఆ మంత్రములు తీరువేరు. కానీ వేద మంత్రముల్లో ప్రతిదానికి ఋషి, ఛందస్సు, దేవత 3 తెలుసుకోవాలి. దీనికి ఎవరయ్యా ఋషి అంటే వామదేవ ఋషి. మొత్తం రుద్ర నమకమంతర రాశికి వామదేవుడు ఋషి. ఛందస్సు వివిధ ఛందస్సులు ఇందులో ఉన్నాయి, అనుష్టుప్పు ఇత్యాది ఛందస్సులు చాలా ఉన్నాయి. దేవత ఎవరయ్యా అంటే చెప్తున్నాడు, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత. కానీ రుద్రమంత్రానికి దేవత ఎవరు అంటే సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్యుడు ఎవరున్నాడో ఆయన రుద్రుడు, ఆయన ఈ మంత్రానికి దేవత. అంటే రుద్రుడు ఎవరిక్కడ? సంకర్షణుడు, ఆదిత్యుడు, అయిన రుద్రుడు. సంకర్షణ నామం ఎక్కడొస్తుందండి? మీకు తెలియక కాదు, చెప్పండి. విష్ణువు నామాల్లో ఒకటి. సరిగ్గా మనకి కేశవ, నారాయణ, మాధవ, గోవింద నామాల్లో సంకర్షణాయ నమః అంటున్నాం. సంకర్షణుడు ఎక్కడున్నాడు? ఆయన ఆదిత్య మండలంలో ఉన్నాడు. కానీ రుద్రుడు ఎక్కడున్నా అంటే మనల్ని చూస్తూ ఆదిత్య మండలంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఆదిత్య మండలం అంతర్వర్తి అనేటువంటి పరమేశ్వరుడు. ఎందుకంటే సనాతన ధర్మం అంతా మీరు ఏ రూపంలో పరమాత్మను ఉపాసించినా అతన్ని సూర్యమండలం ద్వారానే ఆరాధించాలో నియమం చెప్తుందండి ఇక్కడ. అది మరువద్దు. అందుకే గాయత్రి సర్వదేవతాత్మిక. ఇక్కడ గాయత్రి జపానుష్ఠాన పరులైన శ్రోత్రియులు కూడా ఉన్నారు కనుక వారికి తెలుసు గాయత్రి చేసేటప్పుడు బ్రహ్మాత్మనే తత్సవితు బ్రహ్మాత్మనే వరేణ్యం విశ్వాత్మనే భర్గోదేవస్య రుద్రాత్మని అంటున్నారు. త్రిమూర్త్యాత్మకం. అసలు త్రిమూర్త్యాత్మకం కాని వస్తువు లేదండి జగత్తంతా. అంటే ప్రతిదీ కొంతకాలం
పుడుతుంది, ఉంటుంది, పోతుంది. మూడు ఉన్నాయా లేదా? ఈ మూడు అవస్థలు లేనిదేది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు ప్రతి చోట మూడు అవస్థలు ఉన్నాయి. అంటే పరమేశ్వర శక్తి ప్రతి అణువులోనూ మూడు విధాలుగా పనిచేస్తుంది. ఆ మూడింటేనే బ్రహ్మ విష్ణు రుద్రులు అంటున్నాం. తెలుసుకోవాలి. ఈ మూడు కలిపి ఒకటే తప్ప మూడు వేరు కాదు. మూడు కలిపి ఒకటే గనక మూడు పనులు చేస్తున్నవాడు ఒక్కడు. కనుక మూడు పనులు చేస్తున్నప్పుడు మూడు ఒకటే అని స్పృహతో మనం ఆరాధన చేయాలి. అయితే ఒక జీవుడికి ఒక ఇష్టదేవత నిష్ఠ ఉంటుంది. అందులో ఏ స్వరూపాన్ని మీరు చూసినా అతన్ని మూడుగా భావించి చేయాలి. ఇక్కడ అతడే ఈ మూడు అని స్పృహతో చేయాలి. అందుకే విష్ణు ఉపాసన చేసేటప్పుడు నారాయణాద్ బ్రహ్మాజాయతే, నారాయణాద్ రుద్రోజాయతే అంటున్నారు ఇక్కడ. అంటే నారాయణుడు ఇవన్నీ. అదే శివుని గురించి చెప్పేటప్పుడు అదే విషయం మనం ప్రస్తావన చేస్తున్నాం. శివుడు అంటే మూడు కలిపే. అందుకే మూడింటి రూపంతో మనం చూస్తున్నాం. కనుక ఆ రుద్రుడి మూడయ్యాడు. ఇది రుద్రుడిని ఎందుకు పరిపూర్ణం అన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టి, స్థితి, లయ అని మూడు చేసినప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర అని వ్యవహరిస్తున్నాం. అవునా లేదా? అయితే లయ గురించి కొంచెం ఆలోచిద్దాం. లయం అంటే నాశనం కాదు అని చెప్పుకున్నాం. లీనమే లయ. ఒక మంచి సంగీతం పాడుతూ ఉంటే కూర్చునే వాళ్ళు క్రమంగా అన్ని మర్చిపోయి లయమైపోతారు. ఈ లయం అవ్వడం కోసమే ఏదైనా చేయాలండి. ఇప్పుడు మీరు ప్రవచనం విన్నా ప్రవచనం లయమైతేనే మీకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఏదైనా లయమైతే కానీ ఆనందం లభించదు. ఒక సంగీతాన్నైనా వింటూ మనం బాహ్యం మర్చిపోయి అందులో ఉన్నటువంటి రసాల్లో లయమైతేనే అనుభూతిని పూర్తిగా పొందగలం. పై వాళ్ళకి ఏం తెలుస్తుంది? లయం అది జరగాలి. లీనమగుట, లీనమైపోయానండి అందులో అంటారు. లీనమన్నా లయమన్నా ఒకటేనండి. ఇక్కడ లీనమైపోవాలి. ఆ లీనంలో ఒక పరిపూర్ణత ఉంది. ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఉపమానంతో మనం చెప్పుకోవచ్చు. ఒక సముద్రంలోంచి ఒక పెద్ద కెరటం లేచింది అంటే సృష్టి. కొంతసేపు ఉంది, ఇది స్థితి. తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది, ఇది లయ. సృష్టి, స్థితి, లయ ఒక కెరటంలో మీరు చూశారు. ఇందులో కెరటం కనబడినప్పుడే మీరు సృష్టి, స్థితి అని మాట్లాడుతున్నారు. అవునా లేదా? కెరటం లేచిందండి సృష్టి, కొంతసేపు ఉందండి స్థితి, తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. అంటే కెరటం నశించిపోయిందా? చెప్పండి మాట. లయించింది. లయించినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సముద్రమే. అంటే సృష్టికి ముందు ఏ స్థితి ఉందో అఖండ సముద్ర స్థితి ఉంది. సృష్టికి ముందు అఖండ సముద్ర స్థితి నుంచి కెరటం అనే సృష్టి జరిగి నిలిచి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ అడుగుతున్నాం. అనంతమైన సముద్ర స్థితికే వెళ్ళింది కదా. కనుక తిరిగి వెళ్ళిపోయినప్పుడు లయస్థితిలో ఏది సృష్టికి పూర్వం ఉందో పరమాత్మ స్థితిలో లయమైంది. కనుక లయస్థితిలో ఉండేది పరిపూర్ణత, అఖండ స్థితి. అఖండ శక్తిని ఈశ్వరుడు అన్నారు. ఇక్కడ రుద్రుడికి ఈశ్వర శబ్దం వాడడంలో ఇదే విశేషం. కానీ మూడుగా ఉన్నవాడు ఆయన, మళ్ళీ అది మరువు రాదు. అందుకే ఇక్కడ త్రేధా అనే మాట చెప్పినప్పుడు మూడు విధములుగా, అంటే సృష్టి క్రమం అంతా ఈ శ్లోకంలో సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. అంత స్కందుడు రచించిన శ్లోకం ఎంత మధురంగా ఉంటుంది. అందుకే ఏక సన్నపి కార్యకారణ చిదాకారై స్థిభి. తర్వాత ఏమిటి? మూడైన వాడు విశ్వం నిర్మాణం చేసినప్పుడు విశ్వం ఎన్ని విధాలుగా వ్యాపించింది నిన్న చెప్పుకున్నామో గుర్తుపెట్టండి. 8. అందుకే వెంటనే త్రిభిర్యోష్టధా యహ అష్టధా 8 విధాలుగా అయ్యాడు. మళ్ళీ త్రేధా 2 మార్లు చెప్పాడు, 3గా అయ్యాడు. ఇక్కడ మూడింటి గురించి ఆలోచించాలి. ఇందాక చెప్పినటువంటి త్రిభీహి వేరు, ఇక్కడ త్రేధా వేరు. ఎందుకు త్రిభీ అన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మక సృష్టి స్థితిలో ఈ కారక. ఇక్కడ మళ్ళీ త్రేధా అని ఎందుకు చెప్పాడంటే రుద్రుడికి 3 రకాల స్వరూపాలు ఉంటాయి. ఈ 3 రకాల స్వరూపాలు 8 వ్యాపించిపోయి ఉంటాయి. దీనికోసం శాస్త్రం మనకి ఎరుకనిస్తోంది, కానీ మనం ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది, పెద్ద అక్కర్లేదు. నిన్న మన అష్టమూర్తుల గొడవ చాలాసేపు చెప్పాం. ఎందుకంటే వాళ్ళు అనుకూలిస్తే అన్నీ అనుకూలిస్తాయి. 8 మళ్ళీ 2 భాగాలు చూపించాం, ఘోరం అఘోరం. ఉదాహరణకు పంచభూతాల్లో ప్రతి దానికి ఘోరం అఘోరం ఉంది. సూర్యచంద్రుల్లో కూడా ఉన్నది. అలాగే జీవ చైతన్యంలో కూడా ఘోరం అఘోరం ఉంది. ప్రతి చోట ఘోరం అఘోరం. ఘోరం అఘోరం అంటే తీవ్రం సౌమ్యం, ఈ అర్థం తీసుకోవాలి. బాధించేది ఆనందం కలిగించేది ఒక అర్థంతో పాటు తీవ్రము సౌమ్యము. తీవ్ర స్వరూపం సౌమ్య స్వరూపం ప్రతిదానిలో ఉంటుంది. ఒక అగ్నిని రగిల్చిన తీవ్ర జ్వాల తగ్గట్టు జ్వాల కూడా ఉంటుంది కదండి. మరి దీపం వెలిగిస్తే భగభగ మండింది అనుకోండి, ఒత్తిని జాగ్రత్తగా చేసుకుంటాం. ప్రతిదానిలో తీవ్రం సౌమ్యం 2 ఉంటాయి. మన ఊపిరిలో కూడా ఒక్కొక్కప్పుడు తీవ్రత పెరిగిపోతుంటే ప్రమాదకరం. మళ్ళీ సౌమ్యంగా ఉండాలి, మరీ సౌమ్యం అయిపోయిన ప్రమాదం. కానీ జరుగుతూ ఉంటాయి లోకంలో, వీటినే మనం ఫ్లక్చుయేషన్స్ అంటూ ఉంటాం. ఇవి సృష్టిలో జరుగుతుంటాయి, వైబ్రేషన్స్, ప్రకంపనలు. ఇంకా చెప్పడం పల్సేషన్ అంటారు. ఇవి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ 2 రూపాల ప్రతిదాలు ఉన్నాయి కదా, ఏది ఘోరం అఘోరం. ఇది కాక మరొకటి ఉంది మధ్యలో, మిశ్ర అనేది.
ఘోర అఘోర మిశ్ర. ఈ విషయాన్ని చెప్పిన వాడు అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు. అందుకే ఒక వైదిక గ్రంథం అర్థం చేసుకోవాలంటే బహు పురాణ పరిజ్ఞానం అవసరం. పురాణ పరిజ్ఞానం లేకపోతే వేద సూక్తములు అర్థం కాదు. ఇది తెలియ కలియుగంలో ఏం చేస్తారంటే వేదం గొప్పది, వేదాంతం గొప్పది, పురాణాలు అక్కర్లేదంటే ఒక్కడు చదివిన వాడు మాత్రం లేడు. ఏ పురాణం క్షుణ్ణంగా చదువుతున్నామండి పురాణ భాష అర్థం చేసుకోవాలంటే? అందుకే ఘోరాన్య అఘోర మిశ్ర 3 రూపములు ఇవి. మిశ్ర అంటే కొన్నిట్లో ఘోరాఘోరములు కలిసే ఉంటాయట, అలా ఉంటాయన్నాడు. అఘోరేభ్యోద ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అన్నాడు. ఇక్కడ ఘోరములు అఘోరములు ఘోర ఘోరతరములు ఇన్ని రూపములున్న రుద్రులకు నమస్కారం అన్నాడు ఇక్కడ. కానీ రుద్రులు అష్టమూర్తులుగా అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ త్రేధ ఘోర అఘోర మిశ్ర అనబడే 3 రూపములుతున్నారు. కేవలమే కథ, ఇన్ని రకాలుగా ఉన్న కేవలం ఏ కథ. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడు అంటున్నారు. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడని మీరు అంటే ఇప్పుడు 2 మాటలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఒక మాట, శివుడు ఉన్నాడని మరొక మాట. ఇన్ని రకాలుగా అన్నప్పుడు బహువచనం ఉందా లేదా? శివుడు ఉన్నాడు అన్నప్పుడు ఏకవచనం ఉందా లేదా? కనుక ఇన్ని రకాలుగా చూస్తూనే ఉన్న శివుడనే ఏకదృష్టి మనకు కలిగినప్పుడు క్రమంగా వీటన్నిటిని దాటి ఉన్న పరమేశ్వరుని తెలుసుకోగలం. అందుకే త్రేధా కేవలమేకధాచ నిఖిలం విశ్వం చరం చాచరం చరంచ అచరం. చరాచరమైన విశ్వమంతా దీన్ని బట్టి రుద్రుడు భజస్వ సర్వభావేన నిన్న చెప్పినటువంటి ప్రవచనం మాటను మళ్ళీ అందిపుచ్చుకోవాలి. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు ఆయన వేటికి లొంగి ఉంటాడంటే ఆయన వేటికి లొంగడు, అన్నిటి లొంగ తీసుకుంటాడు. శివశబ్దానికి మనం అనేక అర్థాలు చెప్పుకున్నాం కదా. ఒకటి శుభస్వరూపుడు, శాంతస్వరూపుడు, ఇవన్నీ శివశబ్దానికి అర్థం. ఇంకొక అర్థం ఉందండి, సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. ఇది శాస్త్రం. సర్వం ఎవడు వశం చేసుకుని ఉంటాడో వాడిని శివుడు అంటారట. శివ తిరగవేయండి. వశి, వశి అంటే లొంగ తీసుకున్నవాడు, నిగ్రహ సంపన్నుడు. పైగా జితేంద్రియుల్ని వశి అంటారు. వశులు వాళ్ళు అంటే వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. మనకి ఇంద్రియాల అధీనంలో మనం పరిగెడతాం, అవునా లేదా? ఇక్కడ మనం ఉంటే ఎవడైనా విఐపి రాగానే చూపట వెళ్ళిపోతుంది. నిర్వాహకులతో సహా అందరూ అటు చూస్తారు. ప్రవచనం ఎవడికి అక్కర్లేదు. అంటే వాళ్ళకి అసలు శివుడు అక్కర్లే, ఇవి కావాలి. ఒకప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి ఒక జిజ్ఞాసు వచ్చాడు. వెతుక్కుంటూ వస్తారు జిజ్ఞాసులు. తేరగా వచ్చి కూర్చుంటారు యాత్రికులు. 2 గది తేడా. ఒక మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. విదేశాల నుంచి వచ్చి జిజ్ఞాసువై వచ్చి స్వామివారితో చర్చ చేస్తూ మాయ అంటే ఏమిటండి అని అన్నాడు. స్వామివారి సమాధానం చెప్పలేదు. అప్పుడు చాలామంది అక్కడికి వచ్చుకున్నారు. భక్తులందరూ ఉంటారు కదా. ఇలా ఉన్న సమయంలో ఒక మంత్రి గారు వచ్చేటండి ఢిల్లీ నుంచి. ఆ సమయంలో రాగానే ఆలయాధికారి వాళ్ళు మర్యాదలుగా తీసుకొచ్చారు. ఆ మంత్రి కొంచెం పాపులరు. ఆయన తీసుకురాగానే అంతవరకు స్వామివారి దగ్గర కూర్చున్న ఈ ప్రముఖులు ఒక్కొక్కరు ఆ మంత్రి వచ్చి నమస్కారం చేసుకెళ్ళి ఆయనతో పాటు బయటికి వెళ్ళాట. ఇప్పుడైతే ఇంకో గోల్ ఉంది, సెల్ఫీ లేదా అవతలడికి ఫోన్ ఇవ్వడం, ప్రముఖుడితో ఫోటో. వీళ్ళకి ఎప్పుడు పరతత్వం తెలుస్తుందండి, లాభం లేదు. సరే, మొత్తానికి వాళ్ళందరూ పరిగెత్తారు. ఈ విదేశస్తుడు మాత్రం ఏం వెళ్ళలేదు. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఈ ప్రముఖుడు ఏం తెలుసు. పైగా ఆయన ఒక జిజ్ఞాస వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిందాక ఏమడిగా ఉన్నారు ఆయన. మాయ అంటే ఏమిటంటే ఇదేనాయన అన్నట్టు. ఇదేనండి మాయ అంటే ఏమిటి. ఏం విందామని కూర్చున్నావు, ఎవరి కోసం వచ్చావు, ఏం చేస్తున్నాను, నువ్వు శివుడు ప్రధానమా అధికారం ప్రధానమా? కనుక వాళ్ళ వెంట పరిగెత్తుతూ వాటికే ప్రాధాన్యాలు ఇచ్చేటువంటి వారు ఎప్పుడు పరమార్థం తెలుసుకోగలరండి. మరి వీటిని ఏమంటారంటే నటనలు, అభినయాలు, వీటితోనే జరిగిపోతుంటాయి. కనుకనే గ్రహించేటప్పుడు విషయం లేదు. నిఖిలం విశ్వం చరంచాచరం. కానీ వశి అంటే ఎందుకన్నారు తెలుసు కదా. వశి అంటే తన అధీనంలో తాను ఉండేవాడు, ఇంకోవైపు వెంటనే వెళ్ళిపోకూడదు. ఆ ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ఏకాగ్రత ఎక్కడొస్తుంది, ఏకాగ్రత లేని వాడికి ధ్యానం ఎక్కడ కుదురుతుంది, ధ్యానం కుదరని వాడికి జ్ఞానం ఎక్కడొస్తుంది, జ్ఞానం లేని వాడికి మోక్షం ఎక్కడొస్తుందండి తెలుసుకోండి ఇక్కడ. కానీ అన్నిటికంటే ముందేమిటి, వశి. అందుకే ఇంద్రియాలు నిగ్రహించడం చేత కాకపోతే శివుణ్ణి ఆశ్రయించు, అప్పుడు ఆయనకి శక్తిని ఇమ్మని అడుగు. ఇంద్రియాలు నిగ్రహించే శక్తిని ఇవ్వయ్యా అని కొంత నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన ఇస్తాడు. సార్ నేనే ప్రయత్నించి తెగ తిరుగుతా, నువ్వే చూసుకుంటే మళ్ళీ లాభం లేదండి. కొంతమంది ఇంత చేస్తున్నా శివుడు ఎందుకు పట్టించుకోవట్లేదంటాడు. నువ్వు ఎంత చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు, ఆయనకు తెలిసి దేనికి పనికిరాని దాని ఇక్కడ. అందుకే వశి అనే మాట చాలా గొప్పది. శివుడు స్వరూపం చూస్తేనే అలా ఉంటాడండి. ఒక్కసారి భావన చేస్తే ఎప్పుడు ధ్యానం, యోగం, అంతర్ముఖం. ఆయన ఎవరిని ధ్యానిస్తాడు మళ్ళీ పెద్ద ప్రశ్న. ఒక వస్తువుని ధ్యానించడం ధ్యానం కాదు, తన స్థితిలో తాను ఉండడమే ధ్యానం. ఇది తెలుసుకోండి ఇక్కడ.
వస్తువుని ధ్యానించారంటే మళ్ళీ బాహ్యమే, అది బహిర్ముఖమే. ఒక వస్తువుని ధ్యానించామంటే వస్తువు బయటైపోయింది. మీరు ఆ వస్తువుని మనసులో ఆరోపించుకుని చూస్తున్నారు. వస్తు ధ్యానం ధ్యానం కాదు. వస్తువులన్నీ త్యజించి మిగిలిపో. అదే వస్తువులన్నీ త్యజిస్తే ఏం మిగులుతుంది? నువ్వు మిగులుతావు. నువ్వంటే ఆత్మ మిగులుతుంది ఇక్కడ. కనుకనే శివుడు ఎప్పుడు ఆత్మనిష్ఠుడే ఉంటాడు. తపస్సు రూపంలో ఎందుకు కనబడుతున్నాడయ్యా అంటే తపస్సు అంటే ఏంటో చెప్పడానికట. కనుకనే ప్రముఖుల వెంట పరిగెత్తడం కాకుండా అంతర్ముఖ దృష్టి కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుడు ఆ విధంగా అంతర్ముఖుడి మనకు చూపిస్తున్నాడు. తపస్సు అంటే ఇదని చెప్పడానికి ఆయన తపస్సు చేస్తున్నట్టు ఇక్కడ. కేనాపి కామేన తపశ్చకార అంటాడు కాళిదాస మహాకవి. ఆయనకి తపస్సు ఏమిటయ్యా అంటే తపస్సు తప్ప తన్ను పొందడానికి మరో మార్గం లేదని చెప్పడానికి తాను తపస్సు చేస్తున్నట్టు. ఇది ఎలాంటిదంటే పిల్లల్ని నడపడం కోసం నడక నేర్పేటప్పుడు తండ్రి వంగుని ఇలా నడిపిస్తాడే, ఆయన వంగుని నడిపించవలసిన అవసరం ఎందుకంటే వీడికి నేర్పడానికి. అంటే నాన్న వంగిపోయాడని పిల్లాడు అనుకోకూడదు, నా కోసం వంగాడు అనుకోవాలి ఇక్కడ. అలాగే పరమేశ్వరుడు కూడా మన కోసం తపస్సు అంటే ఏంటి చెప్పడం కోసం తపస్సును ఆచరించాడు. అందుకు వశి, తనకు తాను నిగ్రహంలో కలిగిన వాడు, సర్వ జగత్తుని తన యొక్క వశంలో పెట్టుకున్నవాడు. అందుకు శివనామానికి ఎన్ని అర్థాలు. ఒకవేళ ఎవరైనా పొరపాటుని శ్రద్ధగా వింటే మాత్రం పొరపాటున 7 రోజుల్లో శివనామానికి ఎన్ని అర్థాలు చెప్పాము, రుద్రనామానికి ఎన్ని అర్థాలు చెప్పామో తెలుసుకుంటే అర్థం మననం చేసుకుంటే చాలు. అదే ఆధ్యాత్మిక సాధన, మరొకటి కాదండి. అర్థ మననమే ఆధ్యాత్మిక సాధన. అందుకే శ్రవణం తర్వాత స్టెప్కి వెళ్ళకపోవడం వల్లనే సాధన అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఏమంటే నిన్న ప్రవచనానికి వచ్చిన వాళ్ళు రాలేదేంటంటే ఇవాళ టికెట్ దొరికిందండి దర్శనానికి అన్నాడు. అంటే ఆగిపోయింది మననం. ఎందుకంటే ఇక్కడ శివుడు శబ్ద రూపంలో జ్ఞాన రూపంలో ప్రత్యక్షమవుతూ ఉంటే అందుకోగలిగే ప్రయత్నం చేసిన శివానుభూతి ఇక్కడ కలుగుతుంది. అప్పుడు విశ్వేశ్వరుడు చూస్తే కలిగే అనుభూతి వేరు. అందుకే మననంలోకి వెళ్ళకపోవడం వల్ల ఆగిపోతుందండి. కానీ సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయుతి స్మృత. శివుడు అంటే సర్వతంత్ర స్వతంత్ర, స్వతంత్రుడు ఆయన ఇక్కడ. అందుకే స్వాతంత్రేణ బిభర్తి తస్య కురుతే జన్మాదితం భాసయన్. ఆయన స్వాతంత్రముగా ఇన్ని రూపములు ధరించి జీవులకు జన్మాదులన్నీ కల్పన చేస్తూ అంతర్వ్యాప్య బహిశ్చ దేవ భవతే సాంబాయ తుభ్యం నమః. త్రేధ అష్టధ ఇన్ని రూపములతో అంతర్వ్యాప్య బహిశ్చ, లోపల బయట కూడా నువ్వు వ్యాపించిపోయావు. లోపల బయట వ్యాపిస్తే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మళ్ళీ ఏమిటండి, ఇక్కడేమో నువ్వు వ్యాపించావు అన్నారు, అక్కడేమో నారాయణుడు వ్యాపించాడు, ఇద్దరు వ్యాపించారండి అన్నాడు. ఇద్దరు వ్యాపిస్తారా? వ్యాపించేటప్పుడు ఒకటే వస్తువు కనుక అంతటా వ్యాపించాడు కనుక విష్ణువు అన్నారు ఆయన్ని. ఆయన రుద్రుడు ఆ స్వరూపంగా వ్యాపించున్నాడు. సాంబాయ తుభ్యం నమః. ఇక్కడ చాలా తెలివిగా అన్నాడండి కుమారస్వామి. సాంబాయ అంటే ఒక్క నువ్వే వ్యాపించలేదయ్యా, అంబతో సహా, శక్తితో సహా. అందుకే సాంబాయ తుభ్యం నమః. అసలు ఈ శ్లోకాలు ఏకాంతంలో కూర్చొని నోరారా చదువుకుంటూ ఉంటే మన లోపల రుద్రుడు మనకు కనబడతాడు. అంత అందంగా శివుడు సుబ్రహ్మణ్య స్వామి చేశాడు. ఉగ్రత్వాం నమసా ప్రసాద్య జగతాం తే నిగ్రహానుగ్రహ వ్యగ్రస్యోగ్రతమా తథా శివతమా ఘోరా అఘోరాతనూ దేవస్తౌమి నమస్కరోమి అభయమప్యజ్యేవ యాచే విభో త్వత్తక్కా శరణార్థినాం శరణద శ్రీరుద్ర శంభో ప్రభో. శ్రీరుద్ర శంభో ప్రభో. ఉగ్ర త్వాం నమసా ప్రసాద్య జగతాం తే నిగ్రహానుగ్రహ వ్యగ్రస్యోగ్రతమా. నిగ్రహ అనుగ్రహ ఉభయ సమర్థుడు నువ్వు. అంటే ఎవడైనా తెగ రెచ్చిపోతుంటే వాడిని నిగ్రహించి అణచగలడు ఆయన. అదేవిధంగా అణిగిపోయిన వాడిని ఉద్ధరించగలడు కూడా. నిగ్రహ అనుగ్రహ రెండింటికి సమర్థుడివి. అందుకే మేము చేసుకున్న పురాకృత కర్మల బట్టి నువ్వు ఫలప్రదాతగా ఉన్నప్పుడు ఘోరంగా కనబడతావు. ప్రకృతిలోనే ఘోరత్వంగా నువ్వు గోచరిస్తావు. ఒక పెద్ద ఉప్పెనొచ్చిందంటే శివుని యొక్క ఉగ్ర రూపమే. అలా ఉగ్రత్వంగా గోచరించగానే మేము నిన్ను నమస్కరించగానే వెంటనే ప్రసన్నుడివై అనుగ్రహిస్తావు. ఒకడు కోపంగా ఉంటే వాడు కోపం తగ్గించడు బాబు అని ఇంకోటి బతిమలాడాలట లోకంలో. ఇది చాలా గొప్ప విషయం అండి. ఒకటి పెద్ద కోపం వస్తుంది, వాడు ఎప్పటికీ కోపం చల్లారట్లేదు మీరు చెప్పండి అంటే మాత్ర ఇవ్వడము, ప్రసన్నం స్తోత్రం చేయడము ఇది చేయాలి. కానీ ఈశ్వరుడు ఉగ్రంగా ఉంటే ఆయన ఎవ్వడూ ప్రసన్నం చేయలేడు. కానీ ఆయనకు ఆయన ప్రసన్నుడైపోతాడు ఇక్కడ. ఎందుకంటే కోపం ఎవడికి స్వభావం కాదో వాడు వెంటనే ప్రసన్నుడు కాగలడు. ఇది రహస్యం. ఆలోచించండి. కోపం స్వభావం అయిపోతే మీరు మార్చలేరు. ఉదాహరణకి బెల్లాన్ని మీరు కడిగినా తీపిగానే ఉంటుంది కదా. అదొక పదార్థం మీద బెల్లం పొడి జల్లితే ఆ పదార్థం కడిగిస్తే బెల్లం పోయింది, తీపి పోయింది. అంటే బెల్లానికి తీపి స్వభావం కనుక కడిగినా పోలేదు.
పదార్థం మీద మీరు బెల్లం జల్లిన పదార్థానికి తీపి స్వభావం కాదు కానీ కడిగితే పోయింది, అవునా లేదా? కనుకనే స్వభావ సిద్ధంగా ఉంటే మాత్రం తొలగించడం కష్టం అండి. స్వభావం దురితిక్రమ అన్నారు ఇక్కడ. పరమేశ్వరుడికి కోపం స్వభావం కాదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కోపం స్వభావం అయితే అది వికారం అవుతుంది. మరి కోపం ఎందుకు తెచ్చుకున్నాడంటే తెచ్చిపెట్టుకున్న కోపం అంట, వచ్చిన కోపం కాదు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, ప్రభువైన వాడు కూడా కోపం తెచ్చిపెట్టుకోవాలి కానీ కోపం రాకూడదన్నారు. ఇంకో మాట చెప్పారండి, పిల్లల్ని వాళ్ళు ఏవైనా తప్పు చేస్తే కోపం వచ్చి శిక్షించకూడదు, కోపం తెచ్చుకుని శిక్షించాలన్నారు. చాలా గొప్ప విషయం ఇది ఇక్కడ. కోపం వచ్చిందంటే నీకు అసహనం వచ్చి నీ హింస అంతా వాళ్ళ మీద చూపిస్తున్నావు. కోపం తెచ్చుకున్నావంటే వాళ్ళని తీర్చిదిద్దడం కోసం నువ్వు చూపించవు. ఇంత తేడా ఉన్నదండి. కానీ ఈశ్వరుడు కోపం తెచ్చుకుంటాట ఎందుకు? నీ పాపక్షయం కోసం. తెచ్చుకున్న కోపం కనుక ఆయన ప్రార్థిస్తే వెంటనే ప్రసన్నుడైపోతాడు అయ్యా అన్నాడు ఇక్కడ. కనుక ఆయన్ని ఎవ్వడూ కూడాను నిగ్రహించవలసిన అవసరం లేదు, ఆయనకి ఆయనే నిగ్రహించుకోన్నాడు ఇక్కడ. అందుకే ఆయన్ని నిగ్రహించవయ్యా, చాలా కోపంగా ఉన్నాడని మరొక దేవతను ప్రార్థించకూడదు, ఆయన్ని ప్రార్థిస్తేనే ప్రసన్నుడైపోతాడు. అందుకే నమస్తే రుద్రమన్యవే, నీ కోపానికి నమస్కారం అయ్యా, నీ ధనుసుకు నమస్కారం, బాణానికి నమస్కారం, పట్టుకుని నిజేతికి నమస్కారం అన్న వెంటనే అఘోర అపాపక శని శంతమయా తనువా నేను చెప్పుకున్నాం కదా అలాగా. కనుక ఇది ఎందువల్ల అంటే స్వయంగా తనకు నిగ్రహానుగ్రహ లక్షణం కలిగిన వాడు. కొంతమంది ఉగ్రావతారమును ధరించితే శాంతి మంత్రాలు అన్నీ చేయాలి, చల్లబరచడానికి చంద్ర నీళ్లు పోయాలి. కానీ తనంత తాను నిగ్రహించుకోగలిగిన వాడి ఉగ్రత్వం కూడా అభినయ రూపంలో చూపిస్తాడు కానీ స్వభావం కాదు. ఇలాంటి వాడు కూడా ఉన్నాడండి మీకు తెలిసిన వాళ్ళల్లోనే. అవసరమైతే పెద్ద ఉగ్రుడు అవుతాడు, ఎవరు చెప్పకుండానే తనంతా నిగ్రహించుకోగలడు. హనుమత్ స్వామి ఆయన మీకు కనబడతాడు. ఎక్కడంటే విజృంభించాడు, ఒక్కసారి అసుర సంహారం చేయడానికి తోక పిడియమని కొట్టి మళ్ళీ అవసరమైనప్పుడు తగ్గిపోయాడు. చూడండి అక్కడ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఎంత ఉగ్రరూపం ధరించాడు, ఆకాశ పర్యంత సంవర్ధయ్యే ఎగిరాడు. కానీ మళ్ళీ ఆ లంకలో దిగుతున్నానని తెలుసుకున్నప్పుడు ఎంత రూపంతో దిగితే లంక ఒకసారి కంపిస్తుంది. కనుక రూపం అంత ఉన్న గరిమా లఘిమలో లఘిమ చూపించుకుని తేలిగ్గా దిగాడు ఆయన. ఫెదర్ వెయిట్ అంటారు కదా, అలా దిగాడు. ఎవడైనా తన తీవ్రతను తగ్గించుకోడు, సరికదా ఏమిటండి మీరు అలా ఉన్నారంటే నేను అంతే అంటారు. నేను అంతే అంటే నాకు దుష్టత్వం నా స్వభావం అంటే అని వాడు డిక్లేర్ చేశాడు ఇక్కడ. ఎందుకంటే ఏ భావమైనా ఒక మంచి ప్రయోజనం కోసం చూపించినప్పుడు ఆ భావం మీద నీకు కంట్రోల్ ఉండాలండి. ఇది మీ జీవిత శైలిలో కూడా అన్వయించుకోవచ్చు. అంతగాని మనకి నచ్చంది చేశాడు కదా అని ఉగ్రంగా ఊగిపోయి చేతులు చూసి బెదిరించి అక్కడ అంతవరకు విన్నది పోయింది, భగవంతుడు పోయాడు. ఏం ప్రయోజనం అండి వీటి వల్ల? తనను తాను నిగ్రహించుకోగలగాలి అంటే ఆగ్రహం కూడా ఒక ఆయుధం, అది ప్రయోగించడం చేతనవ్వాలి. అందుకే మా అమ్మ చేతిలో క్రోధాకార అంకుశోజ్వల, క్రోధం విడిచిపెట్టలేదు, అంకుశంలో పట్టుకుంది. ఎవరినైనా పొడవదలుచుకుంటే పొడుస్తుంది, తీసేయాలని తీసేస్తుంది. అందుకే వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, అందుకని ఆయుధాలు చేతులు వాళ్ళు ఉండరు. అది మన చేతిలో కోపం ఉండగానే కోపం చేతిలో మనం ఉండకూడదు, అది నిగ్రహం ఉండాలి. హనుమత్ స్వామి దగ్గర కనబడుతుంది, మీద అడుగడుగున పరిశీలించండి, అలా చూపిస్తాడు మళ్ళీ అలా అవుతాడు. ఎంత అద్భుతం అంటే కంప్లీట్గా వశి అయిన వాడి పని చేయగలడు, తన కంట్రోల్లో తాను ఉండగలగాలి. హనుమంతుడు ఎందుకు అలా ఉండగలిగాడయ్యా అంటే ఆయన రుద్రస్వరూపుడు గనకనే. హనుమంతుడు మహారుద్రుడైన రుద్రస్వరూపానికి ఉన్న గొప్పతనం. అందుకే నువ్వు నమస్కరిస్తే ఆయన ప్రసన్నుడైపోయాడు. ఎవడో వెళ్ళి ఇదిగో ఈయనంత ప్రార్థన చేస్తున్నాడు కదా నువ్వు కోపం తగ్గించుకో అని రికమెండేషన్స్ అక్కర్లేదుట. అందుకే తనంత తానే ప్రసన్నుడు అవ్వగలడు, ఇంకెవరూ ఆయన ప్రసన్నుని చేయలేరు, ఆయనంతటా ఆయనే అవ్వగలడు. అది ఆయన స్వరూపం. అందుకే శివతమా ఘోరా అఘోరా తను, ఘోరా అఘోరా శివతమ అని 3 విధములుగా ఉంటావు నువ్వు. అలాంటి నీకు స్తౌమి నమస్కరోమి, స్తుతిస్తున్నాను నమస్కరిస్తున్నాను. అభయమప్యజ్యేవ యాచే విభో, అభయం కూడా ఇవాళ అడుగుతున్నాను స్వామి. నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు తప్ప దిక్కుగా కరుణించగలిగేవారు మరొకరు లేరు. శివుడు తప్ప రక్షించేవాడు ఇంకోడు లేడు, రక్షించడానికి ఉన్నవాడు శివుడు. అందుకే త్వత్తక్కా శరణార్థినాం శరణద శ్రీ రుద్ర శంభో విభో అని అద్భుతమైనటువంటి స్తుతి. ఇప్పుడు ఒక 2 చూసుకున్నాం, మిగిలిన సమయాల్లో ఏమైనా మళ్ళీ శ్లోకాలతో చూద్దాం. మొత్తం రుద్రంలో ఎంత అందమైన భావాన్ని చెప్పాడో చూడాలి ఇక్కడ. అంతేకాదు నువ్వు శబ్దస్వరూపుడువయ్యా అంటాడు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి. ఎలాగూ అది మొన్నంతా ఏకరువు పెట్టాం. శబ్దస్వరూపం గుర్తుందా? రుతిం నాదం, దాన్ని దదాతి, శబ్దమునిచ్చువాడు, శబ్దం ద్వారా పొందబడివాడు, శబ్దం యొక్క అంతమనందు ద్రవించువాడు. ఇన్ని రకాల భావాలు చెప్పుకున్నాం మొత్తం. అంటే వేదమే శబ్దం, వేదస్వరూపుడు రుద్రుడు. కానీ రుద్ర అంటే వేదస్వరూప, ప్రణవస్వరూప, ఓంకారస్వరూపుడు.
ఈ భావాన్నంతటిని అందంగా ఒక్క శ్లోకంలో చెప్తున్నాడు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు. వాగాది స్వయమేవ బోధయతి. బ్రహ్మదేవుడికి వేదములు ఇచ్చాడు కనుక రుద్రుడు అన్నారు, అది అర్థం చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడికి వేదం అంటే జ్ఞానం అంటే వేదమే. సృష్టికర్త అయిన బ్రహ్మకే మొట్టమొదటి వేదలు ఇచ్చాడు. మరి సృష్టికర్తను సృష్టించింది ఎవరు? తమరే. అది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రగణోగి తస్మై. ఎవడు సృష్ట్యాదియందు బ్రహ్మను కల్పించి హిరణ్యగర్భం జనయామాస పూర్వం, వేదమంత్రం. పూర్వం హిరణ్యగర్భం జనయామాస, హిరణ్యగర్భుడైన బ్రహ్మను ఆదియందు సృష్టించి, అంటే ఆయనకి ఈ కారకుడిగిన సృష్టించి ఆయనకి ఇచ్చట. అది అద్భుతమైన అంశం. అందుకే బ్రహ్మదేవుడు జానిస్తే రుద్రుడు వచ్చాడని చెప్పుకున్నాం. బ్రహ్మకు ముందున్నవాడు వచ్చాడు. ఒక ఆయన మనం పిలిస్తే వచ్చాడంటే అప్పుడు వచ్చాడని అర్థం కాదు, ఉన్నవాడే పిలిస్తే వచ్చాడు. కానీ ఎప్పుడు ఉన్న పరమేశ్వరుడే బ్రహ్మదేవుడు ధ్యానం చేయడం వల్ల వచ్చాడు కనుక బ్రహ్మ వల్ల వచ్చాడు అనడానికి లేదు, ఆయన ముందే ఉన్నాడు ఇక్కడ. వచ్చి బ్రహ్మకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ జ్ఞానం వస్తే సృష్టి అంతా చక్కగా చేసుకోగలవో, సృష్టిలో వచ్చే వైపరీత్యాలకి చెదిరిపోకుండా నిలబడగలవో ఆ జ్ఞానం నీకు ఇస్తున్నాను అన్నాడు. అరే ఒక్క పని చేస్తేనే నిలబడలేమే, జారిపోతామే, మనస్సు కదిలిపోతూ ఉంటుంది, స్థిరత్వం రాదే. అలానే సృష్టి అనే పెద్ద పని పెట్టుకున్న బ్రహ్మగారికి మనస్సు ఎంత చలించిపోవాలండి. చలించని ఒక జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానం వేద రూపంలో పరమేశ్వరుడే ప్రసాదించాడు, దివ్యమైన జ్ఞానాన్ని. అందుకే వాగాది స్వయమేవ బోధయతి. బ్రహ్మదేవుడికే వేద జ్ఞానం ఇచ్చినవాడు నాకు వాగ్రూపమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, నాకేమిటి అందరికీను. అందుకే కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణా రసపూర పూరిత సముద్రం అంటారు శంకర భగవత్పాల్ వారు. కలయే కంచన రుద్రం, ఒకానొక రుద్రుణ్ణి నేను శరణు వేడుతున్నాను. ఆయన ఎవడయ్యా అంటే కందళిత బోధముద్రం, చేతిలో చిన్ముద్ర పట్టుకున్నాడు. స్వరూపం ఏంటంటే కైవల్యానంద సంవిదున్నిద్రం, జ్ఞానానంద స్వరూపం తనలోంచి జాగృతమే గోచరిస్తున్నది. ఆయన కరుణారసపూర పూరిత సముద్రం కంచన రుద్రం, ఒకానొక రుద్రుట. ఎవడయ్యా రుద్రుడు అంటే దక్షిణామూర్తి స్వరూపుడైన రుద్రుడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే రుద్రుడు దక్షిణామూర్తి. అందుకే భగవత్పాదుల వారు రుద్రుని యొక్క దక్షిణామూర్తి రూపాలకు నమస్కారం చేశారు. భగవత్పాదుల వారు ఏది చెప్పినా వేద ప్రమాణమే చెప్తారండి. అందుకే వేదం రుద్రుని గురించి చెప్తూ రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అని నమస్కరించింది. రుద్రా నీ దక్షిణ ముఖం ఏదుందో దానితో మమ్మల్ని అనుగ్రహించు అంటే దక్షిణాభిముఖమైనటువంటి దక్షిణామూర్తి రూపముగా మమ్మల్ని అనుగ్రహించిన రుద్ర అన్నది ఇక్కడ. రుద్ర అంటే జ్ఞానప్రదాత అనే భావంతో చూడాలి. మీకు కావలసిన భావంతో రుద్ర శబ్దాన్ని తీసుకోండి. దుఃఖమును పోగొట్టువాడు అని నమస్కరించుకోండి, వెంటనే పని చేస్తాడు. అదేవిధంగా రుజాం ద్రావేతి, రోగాన్ని పోగొట్టువాడు అనే భావంతో నమస్కరించండి, అది చేస్తాడు. బ్రహ్మకి వేదములు ఇచ్చి జ్ఞానం ఇచ్చిన వాడు నా బుద్ధికి జ్ఞానం ఇవ్వాలి కనుక వాగ్రూపమైనటువంటి నాదమును ఇచ్చినవాడు అని భావంతో నమస్కరించండి, వెంటనే మీ బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ భావాన్ని ఇక్కడ చెప్తూ వాగాది స్వయమేవ బోధయతి యస్సర్వంచ వాగ్రూపయా ప్రీత్యా సాధుజనంచ వేదయతి యశ్రుత్యాచ ధర్మాదికం. లోకంలో సత్పురుషులందరిని అనుగ్రహించడం కోసం, ధర్మములంటే ఏమిటో తెలియడం కోసం శృతి రూపముగా వేద రూపముగా అందించినటువంటి వాడు భక్తానాం కిల యోగినాం నయతియో మంత్రేణ తారాత్మన. భక్తులైన వాళ్ళకి యోగులైన వారికి ఆయన మంత్రరూపుడై ప్రణవరూపుడై జ్ఞానప్రదానం చేస్తున్నాడు. కనుక భగవద్భక్తులకి భగవంతుడి క్రమంగా జ్ఞానాన్ని ఇస్తాడు, జ్ఞానంతో ముక్తినిస్తాడు. అలాగా తనల్ని ఆశ్రయించిన యోగులైన భక్తులకి తారాత్మనామంత్రేణ, జాగ్రత్తగా వింటున్నాం కదా, తారాత్మన. నిన్న కూడా చెప్పాను, తారహ ఓంకార, ఓంకారానికి తారం అని పేరు. తారం అంటే తరింపజేసే తారం. అంటే మంత్రాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. అభీష్టకారకం, అభిచారికం, తారకం అని 3 ఉంటాయి. అభీష్టకారకం అంటే కొన్ని మంత్రాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి. అభిచారికం అంటే దేన్ని నశింపజేయాలంటే కొన్ని మంత్రాలు చేయవచ్చు. ఆ లిస్టు తయారు చేసుకోకండి దయచేసి. రోగాలో, బాధలో, శత్రువులో వాటి కోసం వాడచ్చు. శత్రువులు అంటే మళ్ళీ వ్యక్తిగత శత్రువులు కాదు, దేశానికి ధర్మానికి ఎవరు శత్రువులో వారు పరిమార్చబడాలని చేసే మంత్రములు మనకి బాధాకరం కాదు. కానీ వ్యక్తిగతంగా ఎవరో నశింపజేయాలని కూడదు. కానీ వేదం ఆ మంత్రములు కూడా ఎందుకు ఇచ్చిందంటే దేశ ధర్మాల కోసం, ప్రకృతి క్షేమం కోసం ఇచ్చింది. ఇక్కడ అభీష్టకారక మంత్రములు అవసరమే. అందరికీ మోక్షమే కావాలంటే ఇప్పటి నుంచి వద్దులండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కనుక వాళ్ళకి ముందు అభీష్టకారకములు, ఆభిచారకములు 2, 3వది తారకములు. తారకములు అంటే మోక్షాన్ని మాత్రమే ఇస్తాయండి.
మోక్షాన్ని ఇచ్చే మంత్రముల్ని తారక మంత్రములు అంటారు. అందులో కల్లా గొప్పది ఏమిటంటే ఓంకారము. ఓంకారంతో సమానమైన తారక మంత్రములు ఏమిటి అంటే పంచాక్షరి, రామనామం, శక్తి మంత్రములు. కొన్ని మంత్రములు ఉన్నాయి మోక్షప్రదాయక మంత్రములు. కొన్ని మంత్రములు భుక్తినిస్తాయి, కొన్ని మంత్రములు ముక్తినిస్తాయి. ముక్తినిచ్చేవాడిని తారక మంత్రములు అంటారు. ఆ తారక మంత్రమైన ప్రణవాదులతో తనను ఆశ్రయించిన భక్తులైన యోగులకు ఎవడు ముక్తినిస్తున్నాడో ఆ శివునికి నమస్కారం అన్నారు. ఎవడైనా విశ్వనాథుడు. అది ఆయన చేసే అదే పని. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే ఉపనిషత్తు చెప్తోంది. రుద్రుడు తారక బ్రహ్మమును చెప్తున్నాడు అని అర్థం. ఇక్కడ మరణించిన జీవుడికి ఆయనే తారక ఉపదేశిస్తాడు, తద్వారా ముక్తినిస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఉపదేశిస్తున్నాడు అంటే రుద్రుడు అనగా ఉపదేష్ట. కాశీక్షేత్రంలో ఉపదేష్ట అయినటువంటి దక్షిణామూర్తిగా ఉన్నారు స్వామి. ఇది తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం అండి ఇక్కడ. అంటే మోక్షప్రదాత విశ్వేశ్వరుడు సామాన్యం కాదు. అయితే అభీష్టములు ఇవ్వడా అంటే మహానదే వచ్చినప్పుడు చలముల గురించి ఆలోచిస్తారా అన్నాడు. ఇది గొప్ప ఆలోచించాలి. నీరు లేనప్పుడు చలమలు తవ్వుకుంటారు. తెలుసుకోండి చలమలు అంటే ఏమిటో. సంతోషం. నది ఎండిపోయితే పక్కన చలమలు తవ్వుకుంటాం. ఎందుకు? నది లేదు కనుక. చలమల్లో నీరుతో ఉన్నది. ఈ చలమలు అయిపోతుంటే మహానది ఒకటి వచ్చింది, పొంగింది. నది మంచి నీరు వచ్చింది. వస్తున్నప్పుడు అయ్యో చలమలు పోయి అంటారండి. నది వచ్చాక చలమలతో పైన ఉంది. అందుకే మోక్షమనే మహావిద్యని స్వామి ఉపదేశిస్తుంటే ఈ అభీష్టములు అభిచారకులతో పనే ఉంది. అది మోక్షం అంటే చిన్న విషయం కాదు, సంపూర్ణమది. అటువంటి బ్రహ్మ విద్యనిచ్చేవాడు రుద్రుడు. అందుకే రుద్రభక్తులు జ్ఞానముతో మోక్షాన్ని పొందుతారు. జ్ఞానం ఆయన ఇస్తాడు. అందుకే ఆ మాటని భక్తానాం కిల యోగినాం నయతి యో మంత్రేణ తారాత్మన ఓంకారముగా ఉపదేశిస్తున్నాడు, తారముగా. అయితే ఓంకారం ఇస్తున్నాడంటే ఓంకారం వేరు, ఆయన వేరా? అది యోసౌ ద్రావయతి స్వయం ద్రవతి వా నాదాంత ఏవ ప్రభు. మీరు ఎన్నాళ్ళు విన్న వ్యాఖ్యానం ఒక్క శ్లోకంలో పెట్టాడు చూడు సుబ్రహ్మణ్య స్వామి. ఇలా ఉంటుంది ఈ శ్లోకం. ఇక్కడ కొద్దిమంది శ్రద్ధాళువులు ఉన్నారు కనుక వారికి పనికొస్తుందని ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. 215 శ్లోకాల ఒక మహాగ్రంథం రుద్రానికి వ్యాఖ్యాన రూపంలో సుబ్రహ్మణ్యుడు రచించాడు. అది ఉందని తెలుసుకున్నా చాలండి. ఇక్కడ అరుదైన ఆ గ్రంథం. అయితే ఆ 215 అర్థం తెలుసుకోవాలంటే ఒక పాఠం విన్నట్టు కొన్నాళ్ళు వింటే కానీ తెలియదు. అందుకే ఇన్నాళ్ళు చెప్పిన భాష్యం తర్వాత ఈ శ్లోకం చదువుకుంటే భాష్యం అంతా గుర్తొస్తుంది. ఈ శ్లోకంలో వాగాది స్వయమేవ బోధయతి యః సర్వంచ వాగ్రూపయా ప్రీత్యా సాధు జనంచ వేదయతి యః శృత్యా చ ధర్మాదికం భక్తానాం కిల యోగినాం నయతి యో మంత్రేణ తారాత్మనా యోసౌ ద్రావయతి స్వయం ద్రవతి వా నాదాంత ఏవ ప్రభు అంటూ ప్రణవస్వరూపంగా వర్ణించారు. ప్రణవం గురించి నేను చెప్తూ ప్రణవంలో 11 రుద్రుని చూసాం. గుర్తున్నదా? చివరికి వచ్చినప్పటికల్లా ఏకాగ్రత తక్కువగా ఉంటుంది కానీ గుర్తులేదంటే మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం మంచిదే కదా. త్రయీ తిస్రో వృత్తి వృత్తి త్రిభువన మధోత్రీనపి సురాన్ అకారాజ్యైర్వర్ణైరభిదత్తీర్ణ వికృతి తురీయం తే ధామ ధ్వనిభిరవరుంధానమణుభిః సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణాత్యోమితి పదం. ఇది కూడా పుష్పదంతాచార్యుల వారు మహిమ్న స్థితిలో శివుణ్ణి ప్రణవస్వరూపంగా చెప్తున్నారండి. అద్భుతమైన శ్లోకం ఇది. నేను క్లుప్తంగా చెప్పుకున్నాం. త్రయీం తిస్రో వృత్తి త్రిభువన మధో త్రీనపి సురాన్. ఓంకారంలో ఉన్న మొదటి 3 అక్షరాలు ఎవరిని తెలియజేస్తాయంటే త్రయీ. త్రయీ అంటే ఋగ్యజు సామాత్మకమైన వేదముని తెలియజేస్తుంది. కానీ ఓంకారంలో అకార ఉకార మకారముల నుంచే ఋగ్యజు సామములు వచ్చాయట. దీని గురించి ఉపనిషత్తు ఎంత అందంగా చెప్తుందంటే పృథ్వీ అంతరిక్షము దివి ఈ 3 ప్రధానమండి. పృథ్వీ అంతరిక్షము దివి ఈ 3 శక్తులు. వీటినే మనకి పృథ్వీ అందుండి వాటిని ఆరాధన చేస్తాం. ఈ 3 దివ్యమైనవి. ఈ పృథ్వీ అంతరిక్షము దివి ఈ 3ంటికి కూడా అగ్ని వాయు సూర్యులు. వీటి సారము 3 ఋగ్యజుస్సామములు. వాటి సారము 3 అకార ఉకార మకారములు. చూసారా? అకార ఉకార మకారాలకు ఋగ్యజుస్సామములకు అలాగే పృథ్వీ అంతరిక్షము దివి అని 3ంటికి అగ్నివాయు సూర్యులకి ఎన్నిటికుందో సంబంధం. కానీ అన్ని 3 3 ప్రపంచమంతా 3 ముమ్మాటికి. మరి ముమ్మాటికి అంటుంటాం కదండి. ఆ మానే శరీరం మళ్ళీ 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ శరీరంతో పడే అవస్థలో ఎన్నెన్ని చెప్పేది అనద్దు 3 అవి 3 కనుక అన్నీ 3.
ఈ మూడు అందరికీ తెలిసేవి కనుక మీరు అనగలిగే శబ్దాలు మూడే: అకార ఉకార మకారములవి. త్రయీ తిస్రో వృత్తి త్రిభువన మధో త్రీణపి సురాన్. ఆ మూడు దేన్ని చేస్తున్నాయి? అకార ఉకార మకారములు అంటే త్రయిని తెలియజేస్తున్నాయి, మూడు రకాల వృత్తుల్ని తెలియజేస్తున్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్త్యాదుని తెలియజేస్తున్నాయి. త్రిభువనం ముల్లోకాలని తెలియజేస్తున్నది. త్రీణపి సురాన్ ముగ్గురు దేవతల్ని తెలియజేస్తుంది: బ్రహ్మ విష్ణు రుద్రుడు, అకార ఉకార మకారములు. దాని తర్వాత అవి అకారాజ్యైర్వర్ణై త్రిభిరభిదత్తీర్ణ వికృతి. ఈ మూడు ప్రపంచమైతే ఈ మూడింటిగా ఉంటూ మూడింటిని మించినవాడు తురీయం. తే ధామ ధ్వనిభిరవరుంధానమనుభి. అత్యంత సూక్ష్మమైన ధ్వనులు అకార ఉకార మకారముల పైన ఉంటాయి. ఆ సూక్ష్మధ్వనులతో కూడిన తురియం నీ స్వరూపం, అసలు నీ స్వరూపమయ్యా అన్నాడు. అసలు స్వరూపం. దీన్నే మనకి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే శివం అద్వైతం అని మాండుక్యోపనిషత్తు చెప్తాను. అంటే ఉపనిషత్తుకి రుద్రానుకున్న అనుబంధం. చతుర్థం అంటే ఆ మాత్రం సంస్కృతం తెలియదండి, మరీ అలా వినేస్తున్నారు అమాయకంగా, నాకు తెలుసో లేదో తెలుసుకోవాలని. చతుర్థం అంటే ఏంటండి? నాలుగవది. కనుక ప్రపంచ ఉపశమం, ప్రపంచమంతా ఉపశమింపితే, డిజాల్వ్ అయితే మిగిలేది నాలుగవది అన్నాడు. ప్రపంచం అంటే మూడేగా: అకార ఉకార మకారం అంతా ప్రపంచం. అది డిజాల్వ్ అయిపోయింది. మీరు ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు దాటిపోయారే లేదా? అనేసామంటే దాటిపోయామని అర్థం. దాటిన తర్వాత ఏముంది? దాన్ని తురియం అంటారు. దానికి ఇంకో పేరు ఉందిట, శాంతం. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో ఉన్నంతసేపు శాంతం ఉండదండి, సందేహం లేదు. ఆ నాలుగవది వచ్చినప్పుడు శాంతంగా ఉంటుంది. అయితే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అందరికీ తెలుసు, కానీ నాలుగవది అందరికీ తెలియదు. ఆ నాలుగు అవస్థ పేరు సమాధి. ఆ సమాధి స్థితిలో శాంతం ఉంటుంది. ఆ శాంతమే శివుడు. శివుడు అంటే ఆ శాంత స్వరూపుడు. అందుకే శివశబ్దం గురించి చెప్తూ, మన ప్రత్యక్షిత్తే సవిధమవిధాయాత్తమరుత ప్రహృష్యద్రవమాణో ప్రమద సరిలోత్సంగిత దృశ యదాలోక్యాహ్లాదం హృదయవ నిమజ్జామృతమయే దదత్యంతస్తత్వం కిమపి యమిన తత్కిల భవాన్ అంటాడు. ఇదే పుష్పదంతుడు వారు. ఇవన్నీ శాస్త్రీయమైన స్తోత్రాలండి. ఏదో నువ్వు చాలా గొప్పవాడివి, నా పిల్లల్ని కాపాడు, నాకు ఆరోగ్యం కలిగించిన స్తోత్రం కాదు. ఇక్కడ ఈశ్వరతత్వ ప్రబోధకం. ఏమని చెప్తున్నాడు? మన ప్రత్యక్షిత్తే. ఇక్కడ ప్రత్యాహార ధారణ ధ్యానాదులతో ఎవడైతే మనస్సును బయట విషయముల నుంచి మరల్చి అంతర్ముఖం చేసి అంతర్గతమైన చైతన్యమునందు దృష్టి నిలిపి తాదాత్మ్యం చెందుతాడో, దేనితో తాదాత్మ్యం చెందడం వల్ల శాంతిని పొందుతున్నాడో అది నువ్వయ్యా శివ అన్నాడు. ఇక్కడ శివుడు అంటే నాలుగోవాడు. నాలుగంటే తురీయం. అందుకే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అన్నాడు. అక్కడికి వచ్చేప్పుడు రెండులో ఒకటే ఉంది ఇక్కడ. అందుకే అద్వైతం అంటే రెండు లేనిది. అది ధ్యాన సమాధి స్థితిలో ఇద్దరు ఉంటారా? ప్రపంచం పరమాత్మ ఉండరు, కేవల పరమాత్మ ఉంటాడు. అదే ప్రపంచంలో చెప్పండి. ఇప్పుడు సమాధి స్థితికి వెళ్తే నేను చెప్పలేను, కానీ సమాధి స్థితిలో పరమాత్మ మాత్రమే ఉంటాడు. ప్రపంచంలో ప్రపంచం ఉంటుంది కాదు, పరమాత్మ లేకపోతే ప్రపంచం లేదు. కనుక ప్రపంచం ఉందంటే పరమాత్మతో ప్రపంచం ఉంటుంది, కానీ పరమాత్మ తెలియబడ్డది ఇక్కడ. అదే ధ్యాన స్థితిలోకి వెళ్ళారండి, ప్రపంచం కనబడదు, పరమాత్మ ఉంటాడు. అంటే మూడింటిలోనూ పరమాత్మ ఉన్నాడు. ధ్యాన స్థితిలో పరమాత్మయే ఉన్నాడు. తెలిసింది కదా. పరమాత్మ లేకపోతే ప్రపంచం లేదు. మూడు అవస్థలు ఉన్నాయంటే ఆయన ఉండడం వల్లే ఉన్నాయి. కనుక ఎప్పుడు ఉన్నాడు ఆయన. కానీ మూడింటిలో ఉన్నాడు, మూడింటికి పైన ఉన్నాడు. 3+1 4. అందుకే ఓంకారంలో అకార ఉకార మకారాలు తీసి మీరు అనట్లేదు. ఆలోచించారు. అకార ఉకార మకారాలు తీసేస్తారా? తీసి ట్రై చేయండి. ఓం మనలో చివరికి ఉన్న సౌండ్స్ని ఆ మూడు లేకుండా అనే ప్రయత్నం చేయండి ఒకసారి. అవుతుందా? ఓం అనండి పైది. అకార ఉకార మకారం అనేది లేదు. కనుక మన పరమేశ్వరుని ఎలా చూస్తున్నామంటే మూడింటిలో ఉన్నవాడుగా చూస్తున్నాం, మూడింటిని దాటిన వాడుగా చూస్తున్నాం. కానీ మూడు అంటే విశ్వం, మూడింటిని దాటిన వాడంటే విశ్వాతీతుడు. కనుక విశ్వంగా పరమేశ్వరుని చూడాలి, విశ్వ అతీతుడుగా పరమేశ్వరుని చూడాలి. ఇది ఇలా చూడాలి. అలా చూసిన వాడే గజేంద్రుడు. అవునా లేదా? అందుకే విష్ణువు వచ్చాడు ఆయన కోసం. అందుకని మొసలు పట్టిన పర్వాలు తొండమెత్తనగానే వచ్చాడు ఆయన. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వున విశ్వున్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషుని భజయింతున్. నేను ఇది మళ్ళీ వ్యాఖ్యానిస్తే మీకు నిద్ర గ్యారంటీ. అంటే నాలెడ్జ్ అంటే నిద్ర వచ్చేస్తుందండి. ఏం చేస్తాం? విశ్వం చేసినవాడు విశ్వానికి దూరంగా ఉన్నాడు, విశ్వమంతా నిండిపోయి ఉన్నట్టు. ఏం మాటలండి. ఇన్నాళ్ళు అర్థం ఆలోచించుకొని చదివేశాం, కానీ ఎంత కన్ఫ్యూజన్ ఏంటండి అన్నాడు ఒక ఆయన. అమ్మయ్య, ఇప్పుడైనా కన్ఫ్యూజన్ ఉందని వచ్చావు కదా కొంత నయం.
చెప్తాం. విశ్వం చేసాడు, విశ్వానికి దూరంగా ఉన్నాడు, విశ్వమంతా నిండిపోయి ఉన్నాడు. ఇక్కడ విశ్వానికి దూరంగా ఉన్నట్ట విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు. ఏమిటండి బాగుందా? విశ్వానికి దూరంగా ఉంటే విశ్వమంతా నిండిపోతాడండి అంటే నిండిపోయి ఉన్నాడు కానీ అంటకుండా ఉన్నాడు కనుక దూరంగా ఉన్నాడయ్యా అన్నాడు ఇక్కడ. అంటే కడవలో సూర్యుడు ప్రతిబింబం ఉన్నా అయ్యో కడవలో సూర్యుడు మిడిపోయాడు అనకు. అందులో ఉన్నా దానికి అతీతంగా ఎలా ఉన్నాడో విశ్వమంతా వ్యాపించిన విశ్వానికి అతీతంగా ఉంటాడు. నువ్వు విశ్వాతీత స్థితికి వెళితేనే సమాధి, అదే మోక్షం. అది విశ్వం దాటి వెళ్ళక్కర్లే, విశ్వంలో ఉండగానే చూస్తూ ఆయన పట్టుకోగలగాలి ఇక్కడ. అది అందుకే ఆ ఊమా అనబడే విశ్వమునంతటా ఉంటూ దానికి అతీతంగా ఉన్నాడు కనుక 3+1 దాన్ని తురియం అంటారు. కానీ తురియం అని చెప్పినా అందులో స్మాల్ భాగాలు 8 ఉన్నాయని చెప్పాం. గుర్తున్నది కదా? అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మని. ఆ ఉన్మని స్థితికి వెళ్ళక ఫైనల్ అదే. అంతవరకు మనస్సు ప్రయాణం చేస్తూ ఉన్మనికి వచ్చేటప్పటికి లయమైపోతుంది. అందుకే మనోన్మని అంటారు ఆ స్థితిని. మీరు చదివేవేనమ్మా. మీరు లలితా శాస్త్రంలో మనోన్మని అని చదువుతారు కదా. అంటే మనస్సు ఉన్మని స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎవరు ఉంటారో ఆ తల్లి లలితాంబిక, అదే శివశక్తి అని చెప్పడం. మనోన్మని అనే మాటకు అదే అర్థం. కానీ ఎన్ని దాటి వెళ్ళారు? అర్ధచంద్ర, రోధిని ఇత్యాదులు దాటి ఉన్మని స్థితికి వెళ్ళిపోయాం. అంటే ఇవి 8, అది 3. అంటే సూక్ష్మమైనవి 8, స్థూలమైనవి 3. సూక్ష్మము గనక ధ్వనిభి రవరుంధానం అణుభీహి అన్నాడు. అణు అంటే అత్యంత సూక్ష్మం. సూక్ష్మ ధ్వనులవి అవి 8. 8+3 కలిపితే 11. ఈ 11 రూపములతో ఉన్న ప్రణవం ఏకాదశ రుద్రస్వరూపము. ఇప్పుడు అది నిన్న మనం తెలుసుకునేటువంటి భావం. అలాంటి ప్రణవరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం నమస్కారం చేసుకున్నాం ఇంతవరకు కూడా. అలాంటి స్వామి గురించి చెప్పే రుద్రమంత్రములు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ గొప్పవే. మనం ప్రధానంగా ఇప్పుడు చెప్పుకున్నది యజుర్వేదాంతర్గతమైన రుద్రమహిమే. ఎవరైనా అదే ప్రధానంగా చెప్తారు. అయితే ఇతర వేదములేని రుద్రుడి గురించి లేదా అంటే ఋగ్వేదంలో రుద్రమంత్రములు ఉన్నాయి. సామవేదంలో రుద్రం సామగానంతో స్వరంతో చదువుతూ ఉంటే విన్నాను ఒకప్పుడు పులకించిపోయి ఒక సామవేద పండితుడు. అది సుమారు అది కూడా 45 నిమిషాలు పట్టిందని చదివితే. అంటే అంత ఉంది సామవేదంలో కూడా. సామగానంతో ఉంటుంది. రుద్రం యొక్క స్వరూపం మన వేదముల నుంచి అన్ని అర్థం చేసుకోగలగాలి. భావం మాత్రం ఇలాగే ఉంటుంది ఇంచుమించు అన్నిట్లోని. అయితే ఋగ్వేదాదుల్లో వాటుల్లో చెప్పిన మంత్రం కూడా ఏకో హి రుద్రో నద్వితీయాయతస్థు యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభి. ఇది మనం ప్రస్తావన చేసుకున్నాం మొన్న ఈ మంత్రాన్ని. ఇది ఉపనిషత్తులుగా చెప్పబడుతుంది శ్వేతాశ్వత్ర మంత్రంలో. ఒకడే రుద్రుడు, రెండవది లేదు. ఆయన గురించి చెప్తూ మరొక మాట అంటుంది వేదములే, విశ్వాధికో రుద్రో మహర్షి అన్నది. విశ్వాధికో రుద్రో మహర్షి. ఇంకో చోట విశ్వాధిపో రుద్రో మహర్షి. 2 మాటలు చూడండి. ఎవడయ్యా ఆయన అంటే విశ్వ అధికుడు, విశ్వానికి అధికుడైన వాడు, విశ్వానికి అధిపుడైన వాడు. అధికుడు పదం తెలుసా? అందరికీ తెలుసు, నేను వెళ్ళిపోతున్నాను కానీ తెలియదని విషయం చాలా తెలుస్తుంది వదనాలు వీక్షించడం చేత. అధిపుడు అంటే ప్రభువు, అధికుడు అంటే మించిపోయినవాడు. ఆయన రెండుట. విశ్వాధిక విశ్వాధిప. ఆయన ఎవడయ్యా అంటే యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి. శివుడికి మరొక పేరు మహర్షి. చూసారా? అసలు ఋషులు అని అంటాం కానీ ఋషి శబ్దం మొదట భగవంతుడికి ఉందండి, తర్వాత వీళ్ళకి వచ్చింది. మహర్షి కపిలాచార్యో కృతజ్ఞో మేదినీపతి. ఎక్కడ విన్నట్టుందా? విష్ణు శాస్త్రంలో అక్కడ మహర్షి ఎవరి పేరు? విష్ణువు పేరు. అంటే మహర్షుల్లో ఒకడా కాదు, ఆయన మొదటి మహర్షి. అయిన అంటే అన్నీ దర్శించేవాడిని ఋషి అనాలి. మనం చూడలేని దాన్ని చూసేవాడు ఋషి అండి. అదే మనం చూడలేని మంత్రములు చూస్తాడు కనుక ఋషయో మంత్రద్రష్టారహ అని ఋషులని మంత్రద్రష్టలకి పేర్లు పెట్టారు. వాళ్ళు తపశ్శక్తి చేత వికసించిన దృష్టితో మంత్రాన్ని దర్శిస్తారు, అందుకే వాళ్ళు ఋషులని పేరు. మంత్రం చూసిన వాళ్ళని ఋషులు అంటే సమస్త విశ్వాన్ని నువ్వు చూడలేని దాన్ని కూడా చూసే పరమేశ్వరుడు ఆయన మహర్షి కాడా? ఎటువంటి మహర్షి అంటే విశ్వాధిప. ఊరికనే చూస్తున్నాడండి, చూస్తే లాభమే ఉందండి, ఏదైనా చేయగలగాలి. వాడిద్దరు కొట్టుకుంటుంటే నేను చూశానండి. చూసేం చేసావు? ఏమైనా ఆపగలిగేవా? లేదు, నాకు ఆ శక్తి లేదండి. ఎందుకు ఆపలేదు? నేను వెళ్తే నన్ను కొడతారండి. అంటే వాడు చూసాడే తప్ప కంట్రోల్ లేదు కనుక కేవలం సాక్షిత్వంతో లాభం లేదు, నిగ్రహించగలిగే ఈశ్వరత్వం ఉండాలి. కానీ ఈశ్వరుడు ఎంత సాక్షియో అంత నిగ్రహ సంపన్నుడు. అందుకే విశ్వాధిపో రుద్రో మహర్షి. విశ్వాధికో రుద్రో మహర్షి. ఆయన ఎవడు? దేవతలకు కూడా ప్రభవశ్చ ఉద్భవశ్చ. ఆ దేవతలను కూడా కలిగించినవాడు, అవసరమైతే లాగేస్తాడు వాళ్ళు కూడా. అలా ఎలా చెప్పగలవంటే హిరణ్య గర్భం జనయామాస పూర్వం సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు.
ఈ మంత్రములు శ్రద్ధగా విని రేపటి నుంచి ప్రార్థన చేసుకుంటాను మీరు అనుకుంటే ధన్యుణ్ణే. శ్రద్ధగా విన్నా మీరు ధన్యులైపోతారు, అందులో సందేహం లేదు. ఈ సమయంలో మనందరం కలిసి విశ్వేశ్వరుణ్ణి ఈ మంత్రంతో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, తప్పకుండా చేస్తాడు. ఇందులో గొప్ప మాట అన్నాడు, సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఇంతకంటే ఈశ్వరుని అడగాల్సింది ఏమీ లేదండి. ఆ ఈశ్వరుడు నా బుద్ధిని శుభంకరంగా మలచుగాక. బుద్ధి ఒక్కటి బాగైతే అన్నీ బాగుంటాయి, అవునా లేదా? కానీ అది తప్ప మనం అన్నీ అడుగుతాం. బుద్ధిని బాగు చేయమని ఎంతమంది భగవంతుని అడుగుతున్నారండి? ఇంత ఖర్చు పెట్టుకుని విశ్వేశ్వరుడి దగ్గర వచ్చి కోరుకోమంటే బుద్ధి బాగు చేయమని అడగడం ఏంటండి? ఇంకేమైనా అడిగితే బాగుంటుంది, మరి అవన్నీ ఎలాగా? కానీ బుద్ధి ఒక్కటి బాగుంటే అన్నీ బాగుంటాయండి ఇక్కడ. ఎందుకంటే బాధపడేది, సంతోషించేది, ఒకదానికొకటి అనుకునేది బుద్ధే. బుద్ధికి జ్ఞానం వస్తే ప్రపంచంలో ఏ సమస్య నిన్నేమీ చెయ్యలేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే నువ్వు మా దేవుని ప్రార్థించినా నీ రోగము తొలగును, మరొక రోగము వచ్చును. దానికి మనం ఏం చేస్తామండి ఇక్కడ? ఇందుగా దేవుడికి ప్రార్థిస్తావు, వచ్చేవి రాని పోయేవి పోని, నేను నిశ్చలంగా శాశ్వతమైన ఆనంద స్వరూపుడుగా మిగలాలి. ఆ జ్ఞానం రావాలండి బుద్ధికి. అది ఈశ్వరు కృప వల్ల వస్తుంది. అందుకే ఆ రుద్రుడు ఏం చేయాలంటే సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఆ రుద్రుడు మా బుద్ధిని శుభముతో కలుపుగాక, అంటే బుద్ధి శుభంకరం కలుగుగాక. సో బుద్ధి శుభమైతే అన్నీ శుభాలేనండి, ఆలోచన శుభమైతే అన్నీ శుభాలే. అది సరిగ్గా ఉండదే, ఏం చేస్తాం ఇక్కడ? అది ఈశ్వరానుగ్రహం వల్ల రావాలి. ఇదే ధియోయోన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రానికి కూడా ఇదే అర్థం అండి ఇక్కడ. అంత గాయత్రికి ఏం చెప్తున్నావు? ఎవడు సృష్టి స్థితిలయ కారకుడైన భర్గుడో, ఆ భర్గుని నేను ధ్యానిస్తున్నాను కనుక బుద్ధిని ప్రేరేపించి ఆ భర్గుడిని ధ్యానిస్తున్నాను. అందరి బుద్ధిని ఆయన ప్రేరేపిస్తాడు. అలాంటి ఆయన నేను ధ్యానిస్తే నా బుద్ధిని జ్ఞానరూపంగా ప్రేరేపిస్తాడు. ఇక్కడ ధ్యానించే వాడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు, ధ్యానం లేని వాడికి కర్మఫలాన్ని ప్రసాదిస్తాడు. రెండింటికి తేడా. ఎవరికైనా ఇచ్చేవాడు ఈశ్వరుడే, మర్చిపోవద్దు. కానీ వాడు కర్మఫలం వాడికి ఇస్తాడు, కానీ ధ్యానించే భక్తుడికి తాను అనుగ్రహ ఫలం ఇస్తాడు. అది అందుకు ధీమహి, ధ్యానిస్తున్నాను, ఆయన నా బుద్ధిని ప్రేరేపించుగాక. నీ బుద్ధిని ఆయన ఎందుకు ప్రేరేపించారంటే అందరి బుద్ధిని ఆయన ప్రేరేపిస్తున్నాడు. దేవతలకు కూడా ప్రభవ ఉద్భవానికి కారణమైనటువంటి వాడు, బ్రహ్మదేవుడికే జ్ఞానం ఇచ్చినవాడు కనుక నా బుద్ధిని ఆయన శుభంగా మలచుగాక. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈ మంత్రం ఇప్పుడు గొప్పది అనిపించిందా లేదా? మరి గొప్పదైతే ఒక్కసారి చదువుకుందాం. యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి హిరణ్య గర్భం జనయామాస పూర్వం సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. ఇది ఉపనిషత్ మంత్రం కనుక ఇది స్వరాదులతో నియమం లేదు, తప్పు లేకుండా చదువుకోండి. ఇది దక్షిణామూర్తి స్థుతి అండి, ఇక్కడ రుద్రస్థుతి. ఇది ఇక్కడ రుద్రశబ్దం వాడారు. అలాగే యో బ్రహ్మాండం విదదాత పూర్వం కూడా ఉపనిషత్తుల్లోనే వస్తుంది. ఇక్కడ మీరు గమనించవలసింది, దీన్ని తీసుకున్న ఒక మహానుభావుడు అంటాడు, మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్ గాగ లోకంబులన్ పట్టి పాలార్చు రుద్రుండు విశ్వాజుకుండంచు ఆమ్నాయ సంఘాత మాంబ్రేడిత ప్రక్రియ తోరమయ్యి ఆతనించెప్పు. ఈ అన్న మహానుభావుడి పేరు శ్రీనాథ మహాకవి. ఎంత అందంగా చెప్పాడు చూడండి శివతత్వం అంతా. ఆయన మామూలు భావుకుడైన కవి కాడు. వేదాంత తత్వం, అష్టాశ పురాణ విజ్ఞానం, వేద విజ్ఞానం కలిగిన కూడా మహాయోగి. ఆయన పేరెందుకు ప్రస్తావన చేసామంటే శివుడు సంతోషిస్తాడు. ఇంతమంది తెలుగు వాళ్ళు ఎందుకు పెరిగిపోయారయ్యా కాశీలో అంటే, శ్రీనాథుడు రచించిన కాశీఖండం విన్న విశ్వనాథుడు తెలుగు రుచి మరిగి తెలుగువారిని పిలిపించారండి. లేకపోతే ఎంత అందంగా వర్ణిస్తాడు ఆయన రుద్రుణ్ణి. కాశీ శివలింగ కోటుల కన్న తల్లి, కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి, గంగ గారాబు నెచ్చెలి కత్తె కాశీ, సురన రోరగ దైత్య సంస్తుత్య కాశీ అన్న శ్రీనాథ మహాకవి కవిత్వానికి మురిసిపోయాడు ఆయన. ఎంత అందంగా వర్ణించాడు. ఈ రుద్రభావాన్ని ఆయన కాశీఖండంలో ఎలా చూపిస్తానంటే, మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడు ఆతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షమ్ములున్ కృత్యముల్గాగా లోకంబులన్ పట్టి పాలార్చు రుద్రుండు విశ్వాధికుండంచు ఆమ్నాయ సంఘాత మామ్రేడిత ప్రక్రియ తోరమయ్యాతని చెప్పు. ఎంత అందంగా అన్నాడు ఇక్కడ. ఆమ్నాయ సంఘాతం అంటే వేద సమూహం. ఈ వేదమంతా ఆమ్రేడిత ప్రక్రియ, మాటి మాటికి ఆయన్నే చెప్తుంది అన్నాడు. ఆమ్రేడితం అంటే చెప్పింది చెప్పడం.
మాటి మాటికి చెప్తుంది, ఒక చోట కాదు అనేక చోట్ల చెప్తుంది. అది చెప్పడానికే ఇవాళ ప్రవచనంలో ఋగ్వేదం ఏం చెప్పింది, అధర్వేదం ఏం చెప్పింది, పురాణం ఏం చెప్పింది, ఉపనిషత్తులు ఏం చెప్పే అని చెప్పడం ఆమ్నాయ సంఘాత మామ్రేడిత ప్రక్రియన్. ఎక్కడ చెప్పిందా అని అంటారేమో శ్రీనాథుడిని, చెప్తున్నాను విను అన్నాడు. అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు ద్రష్టవ్యుడాతండు శ్రోతవ్యుడు. అది మళ్ళీ ఉపనిషద్వాక్యమే. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఒరే జీవుడా, ఏంటి వినాలి, ఏమిటి చూడాలి? ముందు సినిమా చూడాలండి. కాదండి బాబు, వింటే ఈశ్వరుని గురించే వినాలి, మననం చేస్తే ఆయన గురించే మననం చేయాలి, చూస్తే ఆయన్నే చూడాలి. చూస్తే అంటే దృష్టి పెడితే ఆయన మీద పెట్టు. ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య. మంతవ్యుడు అంటే మననం చేయవలసిన వాడు పరమాత్మే, చూడవలసిన వాడు పరమాత్మే, వినవలసిన వాడు పరమాత్మే. అది తప్ప మిగిలినవన్నీ వ్యర్థములే. తెలుసుకోండి ఇక్కడ. కానీ నీ జీవితంలో ఇవాళ ఈశ్వరుని గురించి విన్నావా, అయితే నీ చెవులు ధన్యం. ఈశ్వరుని గురించి అన్నావా, నోరు ధన్యం. ఈశ్వరుని మననం చేసావా, మనస్సు ధన్యం. దృష్టి ఆయన ఎందు పెట్టావా, అయితే నీ బుద్ధి ధన్యం అన్నాడు. నేనే కాదు, ప్రహ్లాదుడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. మనకు అన్ని పద్యాలు వచ్చు కానీ ఇంప్లికేషన్ తెలియట్లేదు. సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము. కనుక ఇంద్రియాలకి, దృష్టికి, మనస్సుకి ఎప్పుడు సార్థకత ఆయన వైపు వెళ్ళినప్పుడే. అది మర్చిపోయి తిరుగుతుంటే ఋషికి విసుగొచ్చి, అరే ఏం చేస్తున్నావరా అన్నాడు. అది ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. అది పట్టుకుని అతడు అంటే ఆత్మస్వరూపుడి రుద్రుడే మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడు ఆతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్. సృష్టి స్థితి సంహారము బంధము మోక్షము 5 చేసేవాడు ఆయన. ఇది వినీయడం కాదండి, ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ 5 ఎవరమైనా చేయగలమా? మధ్యలో లేపడకండి అని అనద్దు. కొంచెం ఆలోచించండి. మీరు ఏమైనా చేస్తారా? ఆలోచించి రేపు వచ్చి చెప్తారా? సృష్టి చేయగలరా? స్థితి, సంహారం, బంధం, మోక్షం. బంధం అంటే పక్వత లేని జీవులకి సంసార బంధం కల్పించుట, పక్వులైన వారికి మోక్షం ఇవ్వడం అనుగ్రహం. అర్థమైపోయింది కదా. బంధం మోక్షం ఎవరు చేయగలరు? మన వల్ల కాదు. సృష్టి స్థితి లయ బంధం మోక్షం 5 ఈశ్వర కృత్యములు అంటారు. ఏడవడం, నవ్వడం, తినడం, తిరగడం జీవుడు కృత్యాలు. కానీ ఈశ్వర కృత్యములు 5. నువ్వు చేయలేనిది ఎవడో చేస్తున్నాడు, వాడిని ఈశ్వరుడు అంటారు. ఇది ఒక్కటి తెలుసుకోండి. నాస్తికుడికి ఆస్తికుడికి మనం కూర్చోబెడితే ఒక్కటి చాలు. ఈ 5 నువ్వు చేయగలవా? లేదు. ఎవరు చేస్తున్నారు? నీళ్ళు నవ్వులుతావు. నీళ్ళు నవ్వులుతావా లేదా? నువ్వు చెప్పలేకపోతున్న సమాధానం లేడంటావు. 5 ఎవడు చేస్తున్నాడు? వాడు ఈశ్వరుడు నేనంట. కానీ ఈశ్వర కృత్యములన్నీ 5. కనుక 5 చేసేవాడు 5 కృత్యాలతో లోకంబులను పట్టి పాలార్చు రుద్రుండు విశ్వాదికుండంచు ఆమ్నాయ సంఘాత మామ్రేడిత ప్రక్రియన్ తోరమై అతని చెప్పు అన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఇంత దానికి ఆ శ్రీనాథ మహాగోగ ఆధారం ఈ మంత్రం అండి. యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి. అలాగే మొన్నొక మంత్రం చెప్పాం. యో రుద్రో అగ్నౌ అప్సు ఔషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ. ఇది యజుర్వేదాంతర్గతమైన మంత్రం. ఇది అధర్వేదంలో ఎలా ఉందో చూద్దాం. యో అగ్నౌ రుద్రో యో అప్స్వంతర్య ఓషధీర్వీరుద ఆవివేశ యయిమా విశ్వా భువనాని చాక్లుపే తస్మై రుద్రాయ నమోస్త్వగ్నయే. ఈరోజు ఒక్కొక్క వేదముల్లో భాగం చూపించడం ఎందుకంటే వివిధ వేదముల్లో ఉన్న రుద్రతత్వాన్ని ఒక్కసారి మనం తెలుసుకొని విని ఆనందించడం కోసం పరిశీలించి కొన్ని చెప్పుకున్నాం. మొత్తం అన్నీ చెప్పుకోవాలంటే మిగిలిన 3 రోజులు కూడా సరిపోవు. అలా వివిధ వేదముల యందు ఎలా ఉన్నాడు రుద్రుడు, ఇది కూడా కొంచెం రీసెర్చ్ చేసేవాళ్ళు, బాగా పరిశోధించే వాళ్ళకు పనికొస్తుందని చెప్పానండి, నిద్రాళువులకు కాదు. ఎందుకంటే ఆధునిక పరిశోధనల వల్ల వేద హృదయం చాలా దెబ్బతింది. రీసెర్చ్ స్కాలర్స్ వల్ల ఋషుల హృదయం తెలియదు. తెలుసుకోండి ఇక్కడ. కానీ మనకి అలాగా అసంప్రదాయమైన పరిశోధనలే అలవాటైపోయే విశ్వవిద్యాలయాల్లో. తెలుసుకోండి, సంప్రదాయమైన పరిశోధనలు లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రుద్రుడు పురాణ కాలము నాటికి దేవత. ఋగ్వేదమునందు రుద్రుడి గురించి అంత ప్రస్తావన లేదు. యజుర్వేద కాలము నాటుకున్నది. ఒరే వేదానికి కాలం ఏంట్రా అని చెప్తే వాడికి అర్థం కాదు. అపౌరుషేయమైన వేదానికి కాలం ఎవడు నిర్ణయించగలడు? నిర్ణయించలేడు. అది కాలావధులకు అతీతం. ఆ మాట చెప్తే వాడు ఒప్పుకోడు. వాడిది దృష్టి నాస్తిక దృష్టి. కాబట్టి ఎవడు తయారు చేస్తేనే వస్తుంది కానీ తనంత తాను ఎక్కడొస్తుంది శబ్దం అనుకుంటాడు. ఎవడు తయారు చేయకుండా దృశ్యం ఉందా లేదా?
ఒక చెట్టు, ఒక చేమ, ఒక కొండ, ఒక నది ఎవడు తయారు చేస్తే వచ్చిందండి? ఎవడు తయారు చేయకుండా ఒక దృశ్య ప్రపంచం నీకు కనబడుతుంది. అది ఎవడు తయారు చేయని ఒక శబ్దం ఉంది, ఆ శబ్దం పేరు వేదం. తెలుసుకోండి. ఇక్కడ ఎవడు తయారు చేయలేదు. అది వినాలంటే ఈ చెవి పనికి రాదు. దానికి ప్రత్యేక చెవి కావాలి. ఆ ప్రత్యేక చెవికి ప్రత్యేక తపస్సు కావాలి. వాడికి వినబడుతుంది. ఆ ప్రత్యేక తపస్సు చేసిన వాడిని ఋషి అంటారు. వాడికి వినబడిని దాన్ని మంత్రం అంటారు. ఆ మంత్రం రాసిన వేదం అంటారు. ఇది మన వేద విజ్ఞానం. అలాంటి వేదములు యందు చెప్పబడ్డాయి ఇవన్నీ. అది ఋగ్వేదాది మంత్రాల్లో ఋగ్వేదంలో చెప్తున్నాడు. భువనస్య పితరం గీర్భిరాభి రుద్రం దివావర్ధయా రుద్రమక్తౌ. భువనస్య పితరం, సమస్త భువనానికి తండ్రి. అందుకే మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర అని తండ్రి. తండ్రి అంటే అర్థం కారణం. ప్రథమ కారణం తండ్రి, తర్వాతి కారణం తల్లి. పుట్టిన తర్వాత మాత్రం తల్లి మొదటి కారణం, తండ్రి తర్వాత కారణం. అవునా లేదా? జీవుడు అమ్మ తర్వాత అయ్యి అంటాడు, అందులోంచి వచ్చాడు కనుక. కానీ అందులోకి తాను ప్రవేశించేది మాత్రం తండ్రిలోంచే వచ్చాడు కదా. అది తెలుసుకోవాలి, రెండు కలిపి చూసుకోవాలి. అందుకే ఈ మాటనే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదపిత అంటాడు. మధ్యలో గీతను ఎందుకు కలుపుతున్నామంటే అంతా కలిపి ఒక్కటే సత్యం. ఆ ఒక్క సత్యాన్ని బహుగ్రంథాలలో చెప్పేదే వేదమతం, హిందూ మతం యొక్క గొప్పతనం. అది ఇక్కడ అన్నిట్లోనే ప్రస్తావన చేశారు. అందుకే భువనశ్చ పితరం గీర్భిరాభి రుద్రం దివావర్ధయా రుద్రమక్తౌ బృహంతం రుష్వం అజరం సుషుమ్నం రుదఘువేమ కవినేషితాసహ. ఋగ్వేద మంత్రంలోది. నేను స్వరంతో చెప్పట్లేదు, కేవలం మంత్రం ఉందని చెప్పడం. అందులో బృహంతం అతి పెద్దవాడే రుద్రుడికి నమస్కారం. అంతేకాదు వేదాంతపరంగా రుద్రుడి గురించి చెప్తూ ఋగ్వేదంలో మంత్రం ఉంది. అంతరిచ్చంతి తంజనే రుద్రం పరో మనీషయ. చూడండి ఇక్కడ పరో మనీషయ అంటే గొప్ప బుద్ధితో. అంటే బుద్ధులు అందరికీ ఉంటాయి కానీ గొప్ప బుద్ధి కొందరికి ఉంటుంది. పరో మనీష. పరో మనీష అంటే గొప్ప బుద్ధి అని అర్థం. ఏం మాకు బుద్ధులు లేవా అంటే ప్రపంచం తెలుసుకోవడానికి పనికొచ్చే బుద్ధిని గొప్ప బుద్ధి అనకూడదట. పరమాత్మని అర్థం చేసుకోవడానికి వినియోగించే బుద్ధే గొప్ప బుద్ధి. పురుషోత్తముని మీది బుద్ధి. బుద్ధి దీన్ని బట్టి ప్రహ్లాదుడి పద్యాల్లో కూడా ఇంత వేదార్థాలు ఉన్నాయా అనిపిస్తుంది. ఇక్కడ దాన్ని సులభంగా చెప్పినట్టుంది కానీ దాని వెనకాల ఇంత మథనం ఉందండి. ఇక్కడ మాట వినడానికి తేలికే, దాని వెనకాల ఎంత ఉంటుంది. తల్లి ప్రసవిస్తుంది పిల్లాడిని కానీ ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఎన్ని నెలలు మూసిందో. అలాగో మంచి వాక్యం రావడం వెనకాల ఎంత తపస్సు మోస్తాడో కవి తెలుసుకోండి. ఇక్కడ దానిలోంచి వస్తుంది ఈ వాక్యం. అందుకే బుద్ధి ఎప్పుడు బుద్ధిదవుతుంది, గొప్పదవుతుంది అంటే దానికి మళ్ళీ ఉపనిషత్తే ప్రమాణం. మనస్సుకు పరమాత్మ దొరకడు అని చెప్పిందండి ఉపనిషత్తు. తెలుసా మీకు? యన్ మనసా నమనుతే. మనస్సుతో ఊహించలేవు పరమాత్మని. లేదండి ఊహించాను అయితే పరమాత్మ కాదు, ఇంకేదో. అది నువ్వు ఊహించి చెప్పావంటే అదేదో పరమాత్మ కాడు. మరొక చోటు చెప్తోంది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు మాట కూడా చెప్పలేదు ఆయనంది. కానీ చెప్పలేనప్పుడు, మనస్సు అందుకోనప్పుడు మరి భగవంతుని ధ్యానించమని ఇవన్నీ మాకు ఎందుకండి ప్రవచనాలు? అసలు నిద్ర వస్తుంటే అంటే తెలుసుకుంటే మనస్సుతోనే తెలుసుకోవాలి కనుక అన్నాడు. అరే మనస్సు తెలుసుకోలేదని మళ్ళీ ఎలా అంటావంటే సంస్కరింపబడిన మనస్సుకు దొరుకుతాడు అందండి. ఇక్కడ మనస్సును సంస్కరించుకో, అది సాధన. అంటే మనస్సును సంస్కరించుకోవడమే ఆధ్యాత్మిక సాధన, మరొకటి కాదు. బుద్ధిని పదును పెట్టు. అరే ఒక సూదిలోకి దారం వెళ్ళలేనప్పుడు మీరు ఏం చేస్తారు? దారాన్ని కొంచెం షార్పన్ చేసి లోపల పంపిస్తారు. అలా సూక్ష్మమైన పరమాత్మ తత్వంలోకి బుద్ధి అనే దారాన్ని కూడా కొంచెం పదును చేయండి. ఇక్కడ పదును చేయాలి. ఎలా చేయాలి? తపసా బ్రహ్మచర్యేణ, తపస్సు చేత, బ్రహ్మచర్యము చేత, శ్రద్ధా భక్తి జ్ఞాన యోగాదవై. శ్రద్ధ చేత, భక్తి చేత, జ్ఞానము చేత, తపస్సు చేత, బ్రహ్మచర్యము చేత పరమాత్మని బుద్ధి తెలుసుకోగలదు. ఆ బుద్ధి తెలుసుకోగలదు. అలా మనం తయారు చేసాము బుద్ధిని. ఇది ఆలోచించుకోవాలండి. ఇకనైనా ఆ పని చేయాలి. ఒకటి తపస్సు, రెండోది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ప్రధాన ఇంద్రియ నిగ్రహం. మనస్సును అటు ఇటు పరిగెత్తనివ్వకుండా నిగ్రహించి పరమాత్మ యందు కేంద్రీకరించడమే బ్రహ్మచర్యం. దానికి కావలసిన శ్రద్ధ. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యాలపై, గురువాక్యాలపై అఖండమైన విశ్వాసం. రెండవది ధ్యాన. దాని తర్వాత ప్రేమ భగవంతునిపై. శ్రద్ధ భక్తి ధ్యాన యోగాత్ అవైహి. అలా సంస్కరింపబడ్డ బుద్ధితో తెలుసుకోగలవు. అలా నా బుద్ధిని సంస్కరింపజేయవలసిందిగా పరమేశ్వరుని శరణు వేడుతున్నా, శరణు వేడండి. ఆయన అనుగ్రహంతో తప్పకుండా జరుగుతుంది. అందుకు అంతరిచ్చింతి తం జనే రుద్రం పరో మనీషయా. ఉత్కృష్టమైన బుద్ధితో అంతరిచ్చంతి, లోపలికి దృష్టి మరల్చిన వారు ఆ రుద్రుని తెలుసుకోగలుగుతున్నారు అన్నాడు. ఇది
రుద్రమంత్రం గురించి ఋగ్వేదంలో ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు రుద్రుడు ఎవరో తెలిసాడు కదా, ప్రతివారిలో ఆత్మరూపం ఉన్న బ్రహ్మమే రుద్రుడు. ఎలా చెప్పగలవు? శబ్దం వేదమే ప్రమాణం ఇక్కడ. అది ఎవడు పరో మనీషయ ఉత్కృష్టమైన బుద్ధితో అంతరిచ్చంతి, లోపల చూడాలి అనుకుంటే. భగవంతుడు ఎవరికి దొరుకుతాడంటే చూడాలనుకున్నవాడు దొరుకుతాడండి. మరి నాకు దొరకలేదని చూడాలనుకోలేదు. ఒక ఆయన నేను వెళదాం అనుకుంటున్నాను కాశీ అంటున్నాడు, అనుకుంటూనే ఉన్నాడు, ఇంకా రాలే. అనుకుంటే అయిపోయిందా? దానికి తగ్గ ప్రయత్నం చేయొద్దు, దానికి తగ్గ సాధన చేయొద్దు. కానీ చూడాలనుకున్నవాడు అంటే కబుర్లు చెప్పడం కాదండి, నిజంగా సిన్సియర్గా నీకు చూడాలనుందా, రా కోర్సు చెప్తా. అదే అన్నాడు కదా వివేకానంద, వెళ్ళి దేవుడు నిన్ను చూసావా అని అడిగాడు. చూశానన్నాడు. నాకు చూపిస్తావంటే నేను ఏడ్చినట్టు ఏడిస్తే చూస్తావు అన్నాడు. ఇక్కడ నేను చూపించంటే నేను తెచ్చిపెట్టే నీకు చూపించేస్తాను. అంత తేలికంటే ఫోటో చూపించడం, దేవుడిని చూపించడం అంటే ఏది సాధన, ఏది ఏకాగ్రత, ఏది తపస్సు? అది కబుర్లు చెప్పడం కాదు ఆధ్యాత్మికత అంటే. తపసా బ్రహ్మచర్యేనా. అందుకే విశ్వనాథ వారు ఒక చోట అంటారు, రామాయణం కావ్యం రాసేసాను కథకు మోక్షం ఇచ్చే నేను అడగకూడదయ్యా. అప్పుడు నువ్వేమంటావో తెలుసు రామా, నాకు చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవలయు అది అంటావు నువ్వు. ఈ రామాయణాలు కావ్యాలు కాదు, ముందు ఇంద్రియ నిగ్రహం తెచ్చుకుంటావు. వాడు మాత్రమే పొందగలడు. కనుక అటువంటి వాడు మాత్రం, అదే పరో మనీషయ అంతరిచ్చంతి తం రుద్రం. వాళ్ళు అంతరంగముగా తెలుసుకోవాలనేటువంటి కోరికతో జిజ్ఞాసువలై ఉత్కృష్టమైన బుద్ధితో రుద్రుడు తెలుసుకుంటున్నారు. అంటే అలా తెలియబడే పరతత్వమే రుద్రుడు అని వేదం చెప్పింది. కానీ రుద్రుడు అంటే ఎవరు? అందులో ఆత్మరూపంగా ఉన్నవాడు. అంతేకాని ఒక దేవుడు ఉగ్రంగా ఉంటాడు అని కాదు భావం. అంతేకాదు మరొక చోట చెప్తాడు అథర్వవేదంలో, జగత్స్రష్టా సర్వం జగదనుప్రవిష్ట రుద్ర. జగత్తుని సృజించి, జగత్స్రష్ట పూర్వం మొదట జగత్తుని సృష్టించి జగద్ అనుప్రవిష్ట రుద్ర, జగత్తును సృజించి జగత్తులో ప్రవేశించిపోయి వ్యాపించిన వాడిని రుద్రుడు అంటారు. అంటే పరమాత్మ గురించి చెప్పినవన్నీ రుద్రుడికి వాడుతున్నాడంటే రుద్రుడు ఒక దేవతగా కాక సంపూర్ణమైన పరమాత్మగా మనం చూస్తున్నాం. ఈ విషయం ఘంటాపదంగా ఋగ్వేదం అయితే సందేహం లేకుండా రుద్రస్య పరమేశ్వరస్య అని ఒక చోట చెప్పించింది. రుద్ర పరమేశ్వర మరొక చోట ఋగ్వేదంలో వివిధ స్థలముల్లో ఉన్నటువంటి మాట. సధాత స విధర్త శౌర్యమా స రుద్ర స మహాదేవ. ఇది కూడా వేదములో మంత్రం. అతడే ధాత, అతడు అర్యమ, అతడు మహాదేవ. ఎవడు స రుద్ర. రుద్రుడికి మహాదేవుడు అని పేరు. అంటే దేవతల్లో ఒక దేవుడు కాదయ్యా, దేవతలకే దేవుడైనటువంటి వాడు అంటూ ఇన్ని రకాల మంత్రాలు చెప్తుందని ఇక్కడ. పైగా మరొక చోట రుద్రుడి గురించి చెప్తూ, య ఓంకార స ప్రణవ య ప్రణవ స సర్వవ్యాపి. ఈ జ్ఞానం చూడండి ఎంత అందంగా చెప్పాడు. ఏది ఓంకారమో దాని పేరు ప్రణవం అంటారు. అవునండి, ఓంకారం అంటే ప్రణవమేగా. ప్రణవం అంటే ఓంకారం అంటే ప్రణవం, ప్రణవం అంటే ఓంకారం, అదే అర్థం. ప్రణవ శబ్దానికి అర్థం ఏంటి? ప్రణవ. నవ అంటే నావ. నావ ఎలా అయితే దాటిస్తుందో అలా నిన్ను ఉత్కృష్టముగా దాటించేది కనుక ప్రణవ అని పేరు వచ్చింది అన్నాడు ఇక్కడ. అందుకే తారహ. తారహ అంటే దాటించేది అని చెప్పాం కదా. దేని నుంచి దాటించాలండి? దాటించేసింది ముందు ప్రవచన హాల్ నుంచి బయట పెడితే చాలు. అంటే ఎప్పుడు పూర్తవుతుందా అని కోరిక. అదా ప్రణవం అంటే. నావే వసింధుం దురితాత్యగ్ని. దుర్గా సూక్తంలో అదే చెప్తున్నారు. దురితముల నుంచి దాటించుట, సంసార సముద్ర ప్రవాహం నుంచి బయటపెట్టుట. అదేం చేస్తుంది? ఓంకారం. అందుకే ఓంకారం అలా తరింపజేస్తుంది. య ఓంకార స ప్రణవ య ప్రణవ స సర్వవ్యాపి. మళ్ళీ ఇందాక చెప్పిన ఓంకారం మీదే. ఆ ప్రణవమే సర్వవ్యాపి. ఎస్ సర్వవ్యాపి సహ అనంత. చూడండి ఆ లింక్ ఎలా ఇస్తున్నది. యా ఓంకార స ప్రణవ. ఏది ఓంకారమో అది ప్రణవం, ఏది ప్రణవమో అది అంతా వ్యాపించినది. ఏది అంతా వ్యాపించిందో అది అనంత. ఏది అనంతమో ఏ అనంత తస్తారం తత్తారం, దాన్ని తారం అంటారు. ఎత్తారం తత్ సూక్ష్మం. ఏది తారమని చెప్పామో అది అత్యంత సూక్ష్మమైనదయ్యా. సూక్ష్మం అంటే చెప్పండి, నలుసంత ఉంటుంది కాదు. సూక్ష్మం అంటే ఇంద్రియాలతో తెలుసుకోలేనిది, ఇది అర్థం. ఇక్కడ శబ్దం వినబడింది, ఇంద్రియం తెలుసుకున్నారు కదా, దాన్ని స్థూలం అంటారు. మైక్ కనబడింది, ఇది స్థూలం. సూక్ష్మం అంటే ఇంద్రియాలతో తెలుసుకోలేవు. ఇంద్రియాలను అంటి పెట్టుకున్న మనస్సుతో తెలుసుకోలేవు. అనే మనస్సును ఆలోచించమంటే ఇంద్రియాలతో ఏది అనుభవం ఉందో అదే ఆలోచిస్తుంది. కానీ ఇంద్రియాలతో అనుభవం లేని గురించి ఆలోచించుంటే నిద్రపోతుంది. బ్రెయిన్కి స్ట్రెయిన్ అయితే నిద్ర వస్తుందండి. భగవంతుడి గురించి ఆలోచించాలంటే తల పగలాలి. సామాన్యంగా తెలుసుకోండి. ఇక్కడ అంత తేలికనుకున్నారా? భగవంతుడు తల పగిలేలా ఆలోచించాలి. అంత జ్ఞానం ఉంటే అర్థమవుతాడు పరమాత్మ. దాన్ని సూక్ష్మం అన్నారు. ఎంత సూక్ష్మం అంటే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ. అది అంతటా వ్యాపించింది. ఆకాశం వలే. ఆకాశం మాత్రం పరమాత్మ కాడు. ఆకాశంలా. ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు. నువ్వు ఎంత ఆలోచించినా ఆకాశం దాకా వెళ్ళగలవు. ఆకాశాన్ని మించి నీకు తెలియదు. అంత సూక్ష్మమైన వాడు.
అందుకే ఇక్కడ చెప్తుంది యత్ తారం తత్ సూక్ష్మం, యత్ సూక్ష్మం తత్ శుక్లం. ఏది సూక్ష్మమో అది తెల్లనిది అన్నాడు. అరే అది రంగే కాదే, మరి తెల్లనిది అన్నాడంటే మాయా వికారము లేనిది, ఇది అర్థం ఇక్కడ. యచ్చుక్లం, యచ్చుక్లం ఏది తెల్లనిదో తద్వైద్యుతం, అది ఒక విద్యుత్తులా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. యద్వైద్యుతం ఏది అలా విద్యుత్తుగా ప్రకాశిస్తుందో తత్పరం బ్రహ్మ, దాన్ని పరబ్రహ్మ అంటారు. చూసారా పరబ్రహ్మ వస్తువుని చెప్పడం కోసం ఎంత అందమైన క్రమం. వేదం యొక్క జ్ఞానం చూడండి. మరొక్కసారి యహ ఓంకార స ప్రణవ, య ప్రణవ స సర్వవ్యాపి. ఏది ఓంకారమో అది ప్రణవం, ఏది ప్రణవమో అది సర్వవ్యాపి, ఏది సర్వవ్యాపకమో అది అనంతము, ఏది అనంతమో అది తారము, ఏది తారమో అది సూక్ష్మము, ఏది సూక్ష్మమో అది శుక్లము, ఏది శుక్లమో అది వైద్యుతము, ఏది వైద్యుతమో ఆ పరం బ్రహ్మ. ఆ పరంబ్రహ్మను ఏనంటారంటే తత్పరం బ్రహ్మ స ఏకో రుద్ర స ఈశాన. ఇది వేద ప్రతిపాదన. ఆ పరంబ్రహ్మమే ఏకః రుద్ర స ఈశాన. ఇంకా చెప్పాలి ఆయన గురించి నీకు, స భగవాన్ మహేశ్వర స మహాదేవ. ఇది అధర్వవేద మంత్రం ఇప్పుడు చెప్పిందంత. దీన్ని బట్టి ప్రణవము, ప్రణవం యొక్క స్వరూపము అయిన పరబ్రహ్మ ఒకడున్నాడు. అని శుక్లం తెల్లనివాడు, అది శివుడు రంగు తెలుపండి. మనం పెయింటింగులు నీలం పూసేస్తాం కానీ శివుడు తెల్లగా ఉంటాడు. శుద్ధ స్ఫటిక శంకాసంతనేత్రం పంచవక్తరకమని ధ్యాన శ్లోకంలో కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ తెల్లనివాడు ఎలాగంటే స్ఫటికంలా అంటాడు, స్ఫటికం లాంటి తెలుపు అంటే అంత ప్యూర్ ఆయన. ఇక్కడ ఏ మాయా వికారముల రంగులు లేనివాడు, నిర్వికారుడు. ఆ నిర్వికార స్వరూపమే ప్రణవాళికి లక్ష్యం. అందుకే యచ్చుక్లం తద్వైద్యుతం. అయితే కేవలం నిర్వికారుడు అనుకుంటున్నారు కానీ శక్తి అద్భుతం ఆయనకి, అందుకే వైద్యుతం. అటువంటి వైద్యుత్ స్వరూపుడైనటువంటి వాడు బ్రహ్మ. ఏకో రుద్ర ఈశాన భగవాన్ మహేశ్వర మహాదేవ. ఇది వేదం చెప్తున్నది. దీన్ని బట్టి రుద్రుడి గురించి వేదములు అనేక చోట్ల ఎలా చెప్పాయో మనం చూపిస్తున్నాం. అదేవిధంగా సర్వో వై రుద్ర తస్మై రుద్రాయ నమో అస్తు, తైత్తిరీయంలో వచ్చే మంత్రం ఇది. పురుషో వై రుద్ర యన్మహో నమో నమః. విశ్వం భూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చ యత్ సర్వో శేష రుద్ర తస్మై రుద్రాయ నమో అస్తు. ఇవాళ మీరు ఎన్ని వేదాల నుంచి రుద్రుడి గురించి విన్నారంటే ఎలాగోలాగా ఎన్ని వేదాలు రుద్రనామం చెవిలో పడిందండి. ఇక్కడ మనకి ఎన్ని విశేషమైన మాటలు. కనుక సర్వవేద ప్రతిపాద్యమైన పరమాత్మయే రుద్రుడు అని మనకు తేలింది. అలాంటి రుద్రుడి గురించి తెలియజేసే మంత్రరాశి రుద్రనమకము. దాని యొక్క వైశిష్ట్యం సామాన్యమైంది కాదయ్యా అని చెప్తూ, ఒక ఊరిలో రుద్రజాపకుడు కానీ ఉంటే ఆ ఊరు బాగుపడుతుందయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఇది కావాలండి. అందుకే సనాతన ధర్మం ఎంత క్షీణిస్తే ప్రపంచం అంత క్షీణిస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచానికి బలమిచ్చే శక్తి సనాతన ధర్మానికి ఉంది. సనాతన ధర్మానికి ఆ బలం వేదం. అందుకే వేద రూపమైన సనాతన ధర్మం ప్రపంచానికి బలం ఇవ్వగలదు. అందుకే ప్రపంచం ఒక శరీరం అయితే భారతదేశం గుండెకాయ. అందులో జరిగే రక్త ప్రసరణ వేదం అండి. ఇక్కడ ప్రాణశక్తి వేదం. అందుకే ఆ వేదం ప్రపంచాన్ని బాగు చేయగలిగే శక్తి ఉన్నది. ఇది ఏ కాలమైనా. అందుకే వేదం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. నేను నువ్వు కాదు. ఇది ఒక మతం కాదు. ఏ మతము అనే మాట కూడా పుట్టకముందున్న దివ్య మతం వేదం, మరువరాదు. అదొక సనాతనమైన మహాసత్యం. అందులో చెప్పబడుతున్న విషయమని మనం ప్రస్తావన చేసుకుంటున్నాం. రుద్రాధ్యాయీ వసేతి యత్ర గ్రామేవా నగరేపివా నతత్ర క్షుత్పిపాసాధ్యా దుర్భిక్షం వ్యాధయోపిచ. గ్రామంలో కానీ నగరంలో కానీ రుద్రాధ్యాయమును నిరంతరం జపించేవాడు కానీ ఉంటే క్షుత్పిపాసాది బాధలు ఉండవు. గ్రామం బాగుంటుంది. అందుకే ఒక శివాలయం ఊళ్ళో ఉంటూ శివుడికి అభిషేకం జరుగుతుంటే ఆ ఊరు బాగుంటుంది. అయితే ఊళ్ళో హాస్పిటల్ ఉంటే అందరికీ ఎలా క్షేమము, ఊళ్ళో ఎలక్ట్రికల్ ఆఫీస్ ఉంటే ఊరంతరి క్షేమం. కానీ ఎలక్ట్రికల్ ఆఫీసు ఊరికంతరి క్షేమం కనుక ప్రతివాడు వెళ్ళి ఎలక్ట్రిక్ ఆఫీసులో కూర్చోక్కర్లే. ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళు చేయడం వల్ల ఊర్లో అందరికీ కరెంట్ వస్తుంది. ఎందుకంటే అది ఎలా చేయాలని వాడికి జ్ఞానం ఉంది. అలాగే ఆలయంలో మంత్రాన్ని ఎలా వినియోగించాలి అని తెలిసి అధ్యయనించి సంస్కారం పొందిన వాడు ఆ పని చేస్తుంటే ఊరంతా క్షేమంగా ఉంటుంది. వాళ్ళ చేత ఆ పని చేయించాల్సిన బాధ్యత సమాజానిది. అలాంటి వారిని గౌరవించవలసిన బాధ్యత వారిది. అదే సస్వరంగా వేద మంత్రాలు నేర్చుకుని దానికి తగిన సంస్కారములు పొంది పరమేశ్వరుని అర్చిస్తూ ఉంటే దాని ఫలితం ఎవరికి వెళుతుంది ఇది తెలుసుకోండి. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. నేను చెప్తూ రుద్రమే, రుద్రం నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళట్లేదు.
ఇప్పుడు చెప్తున్నది మంత్రం రుద్రమంత్రం. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. హే రుద్ర, నీ వల్ల, నీ అనుగ్రహం వల్ల అస్మిన్ గ్రామే, ఈ గ్రామమునందు ఉన్న విశ్వము. విశ్వం అంటే మనం యూనివర్స్ అనే దానికి ట్రాన్స్లేషన్గా వాడేస్తున్నాం, కానీ విశ్వం అంటే సమస్తము, ఇది అర్థం, టోటల్, ది హోల్సమ్. కనుక గ్రామే అస్మిన్ విశ్వం, ఈ గ్రామములో ఉన్న సమస్తము. గ్రామం అన్నే మళ్ళీ విలేజ్ అని ట్రాన్స్లేట్ చేయకండి దయచేసి. మనకు అలవాటైపోయిన పదాల వల్ల ప్రమాదాలు ఎన్ని ఉన్నాయండి. ఇక్కడ శాస్త్రార్థం చెప్తున్నా, రూఢ్యర్థాలు కావు. ఇక్కడ గ్రామము అంటే సమూహము, ఒక సమూహం అంతా కలిసే చోటు. అది నగరం కావచ్చు, పట్టణం కావచ్చు, ఏదైనా. నువ్వు వేటితో లింకు పెట్టుకున్నావో అవన్నీ కలిపి గ్రామం. ఇది అర్థం చేసుకోండి. నువ్వు వేటితో అనుబంధం పెట్టుకున్నా అవన్నీ గ్రామములే. ఆ మాటకు శరీరం ఒక గ్రామం, అవునా లేదా? ఇంద్రియ గ్రామం అని ఒక మాట అన్నది. గ్రామం అంటే సమూహం. ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు లెక్క పెట్టేంత టైం లేదు. 10 ప్రధాన ఇంద్రియాలు, ఉప ఇంద్రియాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? లోపలే, బయట కనబడే అవయవాలు ఇవన్నీ కలిపితే అన్నీ ఒక చోటు ఉంటే గ్రామం అనాలిగా. ఇక్కడ ఇంద్రియ గ్రామం ఈ శరీరం. కనుక నా శరీరం అనే గ్రామమునందు ఉన్న సమస్తము, అది విశ్వం పుష్టం గ్రామే అస్మిన్, అస్మిన్ గ్రామే విశ్వం. అలాగే నేనున్న చోటు సమస్తము, రెండు అనుకోండి. ఈ సమస్తము కూడా ఎలా ఉండాలో చెప్తున్నారు. మీకు కూడా కోరుకోవడం చేత కాదు, మీ తరపున వేదం కోరుకుంది. చూడండి ఇక్కడ ఏమని, పుష్టం అనాతురం. రెండే మాటలు. పుష్టం అంటే సమృద్ధిగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. అది ప్రతివాడు కోరుకుంటాడు కదా. ఏంటంటే అలా అయిపోయారు, పుష్టిగా లేరంటే ఎలాగోలా ఉన్నాను కదా అని కాదు, పుష్టిగా లేడని అర్థం. పక్కగా సన్నగా వచ్చారనుకోండి, అవయవ పుష్టి లేదంటాం మనోడికి. అంటే ఉంది, ఏదో ఉండాల్సినంత లేదు. అరే డబ్బులు ఉన్నాయంటే అసలు లేకుండా ఉంటాయా? ఏదో ఉంటాయి, ఉండాల్సినంత ఉండదు. అలా పుష్టులు కొన్ని ఉన్నాయి శాస్త్రంలో. పుష్టులు అంటే లిస్టు కూడా వేదమే చెప్పింది, నేను చెప్పక్కర్లే. నేను ఈ పుష్టుల లిస్టు తర్వాత చెప్తాను. నాకు అక్కర్లేదని మీరు ఏదైనా టిక్ చేస్తే తీసేద్దాం. ఆ పుష్టులన్నీ సమృద్ధిగా నా గ్రామంలో ఉండాలి. దేనికి కొదవ ఉండకూడదు, అన్నీ పుష్టిగా ఉండాలి. ఏది గ్రామంలో అన్నీ అంటే నేనొక్కడినే కాదు, మనుషులు మాత్రమే కాదు, మా గ్రామంలో ఉన్న చరాచరమంతా కూడా. ప్రకృతి బాగుండాలి, జీవులు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎలా ఉండాలి? పుష్టిగా ఉండాలి. పుష్టిగా ఉండాలి ఒకటి. 2 అనాతురం. ఆతురము, ఆర్తి అంటే పీడ. కొంతమంది పదాలకు అర్థం తెలియక వినబడింది కదని పేర్లు పెట్టేసుకుంటుంటారు. మా అమ్మాయి పేరు ఆర్తి అండి అన్నాడు ఒక ఆయన. కీర్తి కాదండి ఆర్తి అంటే. ఆర్తి అంటే పీడ. ఇప్పుడు అర్థం తెలుసుకుందే పెట్టుకుంటారేమో చూసుకోండి. ఆర్తి, ఆతురం, ఆర్తి అంటే రోగాది బాధలండి, పీడలు. కనుక ఈ విశ్వములో అంటే ఈ గ్రామములో ఉన్న సమస్తము పుష్టిగా ఉండాలి, పీడలు లేకుండా ఉండాలి. ఎంత బాగుందండి. ఇంకేమైనా కోరుకుంటారు మీరు? నన్ను అడిగితే రెండిట్లో అన్నీ ఉన్నాయి. పుష్టిగా ఉండాలంటే సంపదలు ఉండాలి. ఎన్ని సంపదలున్నా రోగాలు బాధలు ఉండకుండా ఉండాలి. కనుక పీడలు లేకుండా ఉండాలి, పుష్టిగా ఉండాలి. ఈ రెండూ కోరుకుంది వేదం. ఎందువల్ల? మా శివుని ఆరాధన వల్ల, రుద్రస్మరణ వల్ల, రుద్ర ఆరాధన వల్ల. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. ఇలా జరుగుతూ ఉంటే ఇంతకంటే లోకహిత కాంక్ష ఎక్కడుందండి? సమస్త విశ్వము ఇప్పుడు గ్రామంగా మారిపోయింది. గ్లోబల్ విలేజ్ అంటున్నారు మీరు ఇక్కడ. ఈ మాట కొత్తగా మనం అన్నాం, కానీ ఇంకా ఒక అద్భుతమైన దృష్టిని వేదం చూపించి చెప్పనా? యస్య విశ్వం భవత్యేక నీడం. ఇది వేదమంత్రం. విశ్వమంతా ఒక గూడులో ఉన్నట్టుగా ఉంది అన్నాడు. కానీ నెక్స్ట్ మీరు విలేజ్ అన్నారు, వాడు గూడు అన్నాడు. ఇక్కడ గూడు అంటే వెబ్బేగా. విశ్వమంతా ఒక వెబ్ అండి. ఎంత అద్భుతంగా చూపించాడు. విశ్వమంతా గూడుట, ఇంత దగ్గరతనం. మీరు గ్లోబల్ విలేజ్ కంటే దగ్గర అయిపోయింది. కనుక ఈ విశ్వమంతా ఎలా ఉండాలి? పుష్టం అనాతురం. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ హితాన్ని కోరుకుని పరమేశ్వరుని ప్రార్థించే ఒకే ఒక్క ధర్మం వేదం. అంతేగాని నువ్వు నా మతములో ఒక మార్గంతో నీ గురించి ప్రార్థించదును, కూటమి పెట్టెదను అని అంటే మతములోకి మారినచో, నువ్వు మతంలోకి మారకపోయినా నువ్వు బాగుండాలని నేను నా శివుని ప్రార్థిస్తాను. ఎంత గొప్పదండి ఇక్కడ. కానీ విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. పుష్టులు ఎన్నున్నాయి? ఆయన ఇస్తే కానీ ఒక్క పుష్టి రాదండి. పుష్టానాం పతయే నమః, అన్నానాం పతయే నమః. అన్నిటికీ ప్రభు ఆయన ఇక్కడ. అన్నములకు ప్రభు, పుష్టులకు ప్రభు. అన్నం అంటే నువ్వు అనుభవించేదంతా అన్నమే, తినేది కాదు, అనుభవించేది. ఇంద్రియములతో అనుభవించే ఐశ్వర్యములన్నీ అన్నములే. వాటికి ఆయన ప్రభు, ఆయన ఇస్తేనే నీకు వస్తాయి. కానీ అన్నములన్నీ కలిపి ఒక శక్తి అంటే అన్నపూర్ణ. దానికి ప్రభు ఆయన అన్నపూర్ణ పతి అయి విశ్వనాథుడే గోచరిస్తున్నాడు. అన్ని పుష్టులు ఆయన ఇస్తాడండి. ఎన్ని పుష్టులు చెప్తున్నాడు చూడండి. ఎదురుగా పుష్టిగా భోజనం ఉన్నా పుష్టిగా అరిగించుకునే శక్తి ఉండద్దు.
కనుక జీర్ణపుష్టి ఉండాలి ముందు ఇక్కడ. ఎందుకంటే బాగుంది కదా అని ఒక్క పదార్థం, ప్రోటీన్ కదా అని కొంచెం ఎక్కువ తినేస్తే అది మరుగు జబ్బు వస్తుంది ఇక్కడ. కనుక పదార్థం పుష్టిగా ఉండడమే కాదు, లోపల దాన్ని అరిగించుకునే శక్తి కూడా పుష్టిగా ఉండాలి. ఎన్ని పుష్టులు ఉంటే బతుకు నడుస్తుందండి. అన్ని పుష్టులకి ఆయనే పతి. అందుకే ఎన్ని పుష్టులు అంటే వాక్పుష్టి, జ్ఞానపుష్టి, ధనధాన్య పుష్టి, గృహక్షేత్ర ఆరామ పుష్టి, ఇన్ని రకాల పుష్టులు చెప్పింది శాస్త్రం. ఇన్ని పుష్టులు ఎవడివో వాడు పుష్టానాం పతయే నమః. ఆ పుష్టులు మాకిచ్చుగాక. శరీరం అనే గ్రామంలో, నేనున్న గ్రామంలో అన్నిటికీ పుష్టినిచ్చుగాక, బాధలు లేకుండా చెయ్యుగాక అని కోరుతుంది. ఇలా కోరుకుంటూ రుద్రం చెప్తూ ఉంటే గ్రామేవా నగరేపివా, గ్రామంలో నగరంలో దుర్భిక్షాలు ఉంటాయా? అందుకే ఏదైనా కరువు కాటకాలు వచ్చే నీళ్లు లేవంటే శివుడికి అభిషేకం చేయమని చెప్తారు. సహస్ర ఘటాలో ఏదో ఎంత సంఖ్యతో రుద్రమంత్రం చేస్తే ఏమి ప్రయోజనం వస్తుందో శాస్త్రం చెప్పింది. ఆ ప్రయోగాలు చేసి నేటికి సిద్ధి పొందుతున్నాం. అంత సిద్ధినివ్వగలిగిన శక్తి రుద్రమంత్రం రాసుకున్నదండి. అందుకే ఆ రుద్రం ఎంత విశేషమంటే వేదమంతా అధ్యయనం చేస్తే ఒక రోజుకు శుద్ధవుతారట. కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి. రుద్రైకాదశిని అంటే 11 అనువాకాల రుద్రం ఒక్కసారి చేస్తే శుద్ధి లభిస్తుంది. అయ్యా అంత శక్తి రుద్ర అనుకుంది. అందుకే రుద్రం నోరారా చెప్పగలిగే సంస్కారం ఎవరికైతే తదధికారం ఉందో వాళ్ళకి లేకపోతే ఎంత కోల్పోయినట్లు. ఒక మాట శివరహస్యం చెప్తోంది, వేదాధ్యయనం చేయనప్పుడు వ్యర్థమే, కానీ వేదం అంతా తెలుసుకోలేకపోయినా కనీసం రుద్రమైనా తెలుసుకోవయ్యా అన్నాడు ఇక్కడ. అయితే వేదం దానికి మంత్రము, స్వరము, దానికి తగిన సంస్కారం ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. సృష్టిలో అందరూ అన్నీ చేయలేరు. మరి మేము ఎలా తరిస్తామంటే ఆ ఉన్నవారి చేత చేయించాలి. రెండవది వీళ్ళు కూడా దాన్నే పురాణోక్తముగా వ్యాసాదులు ఇచ్చారు కనుక వాటిని పఠించితే చాలు తరిస్తాం. వాటి సారం తీసుకోండి. వాటి సారం తీసుకుంటే రుద్రనామ స్మరణ చేసినా చాలు ధన్యులు అయిపోతాం. ఆ రుద్ర నమ్మకం ఆధారంగా ఎన్ని స్తోత్రాలు ఇచ్చాడు వ్యాసుడు, మనదే ఆలస్యం అండి. అంతేకాని మన మహాత్ములు, మన పూర్వీకులు ఎవరో ఒక వర్ణానికో ఒక వర్గానికో దాచిపెట్టేశారు, మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు అనడం మహాదోషం. తెలుసుకోండి. ఒకవైపు దాడులు చేసి వీళ్ళ వల్ల ఈ ధర్మం రక్షింపబడుతోంది కదా అని తెలుసుకుని వీళ్ళని సంహరిస్తే ధర్మం దెబ్బతింటుందని తెలుసుకుని భయంకరంగా రోడ్ల మధ్యకి వాళ్ళని లాగి వాళ్ళ తలలు తెంచి వాళ్ళ జంఝాలు రక్తంతో తడిపి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గ్రంథాలు నడిరోడ్లో తగలబెట్టి నాశనం చేసిన ఇది నా ధర్మం కనుక దీన్ని కాపాడుకుంటానని ప్రాణాలు పోయినా పర్వాలేదు కాపాడుకుంటానని మిగిలిన కొద్దిమంది వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ వేదధర్మం నిలబడింది. అలా నిలబెట్టిన వర్గంపై అకారమైన ద్వేషం ఏర్పరచుకుని ఆ ద్వేషం పెరిగితే ధర్మం దెబ్బతింటుందని ధర్మద్రోహులు ఏర్పరిచిన కుట్రలో అందరం కలిసిపోయాం. కలిసిపోయి ప్రతివాడు ఆ వర్గంపై ద్వేషం ఏర్పరచుకుని తిరుగుతున్నారు. అవునా లేదా? కానీ వారి వల్ల ఈ వేదము రక్షింపబడితే ఇప్పటిదాకా వచ్చింది. వారు ఆ నియమాలతో వాళ్ళు చేస్తారు. ఆ నియమాలు లేని వాళ్ళందరూ స్తోత్రాల రూపంలో చదువుకోవడం కోసం రుద్రసారం ఎన్ని రూపాలతో మనకు వచ్చింది. లేకపోతే ఇవాళ రుద్రమహిమ చెప్తున్నప్పుడు ఒక వర్ణం వారి కోసం, ఒక వర్గం వారి కోసం చెప్తున్నామా? అందరి కోసం చెప్తున్నాము. అందరి కోసం చెప్తున్న ఈ మాటలు ఇందులో ఏ కొందరు గ్రహించినా తరించిపోతారు. మన శ్రద్ధగా వినరే సామాన్య జనులు. నిన్న 8 రకాల రుద్రనామాలు చెప్పాం. ఎంతమంది శ్రద్ధగా విన్నారండి? ఇంత ఘోషించి చెప్తుంటే ఎంతమంది కళ్ళు తెరిచి శ్రద్ధగా వింటున్నారో ఆలోచించండి. ఇక్కడ ఇలాగా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే తప్పించిపోయి కాపాడుకున్న వారిని వాళ్ళు కాపాడుకుంటేనే కదా వాళ్ళు చెప్పడానికి మిగిలింది. కనుకనే వృధా ద్వేషాలు మాని సమంత్రకంగా సస్వరంగా చేసేవారిని ఆశ్రయించి వారి ద్వారా ఈ పని చేయించాలి. మీ అంతటి మీరు పురాణోక్తములుగా ఆ రుద్ర శ్లోకములు ఏవైతే లభించాయో వాటి శ్రద్ధగా అనుష్ఠించవచ్చు. రుద్రుడు అంటే ఏంటో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది. తెలుసుకుని రుద్రుని ధ్యానించండి, ఆరాధించండి. దానికి ఉన్న శక్తి అలాంటిది. అందుకే రుద్రజాపి విముచ్యేత మహాపాతక పంజరాత్ సమ్యక్ జ్ఞానంచ లభతే తేన ముచ్యేత బంధనాత్. పావనీ సర్వపాపానాం రుద్రైకాదశని తథా అనేన సదృశం జప్య నాస్తి సత్యం శృతౌ స్మృతౌ. రుద్రముతో సమానమైనది మరొకటి లేదు సుమా. అంత విశేషమైనటువంటిది. అలాగే వేదాలలో శతరుద్రియం, దేవతల్లో మహేశ్వరుడు, క్షేత్రాల్లో కాశీ, మంత్రాల్లో పంచాక్షరి. ఇది చెప్తున్నాడు. వేదేషు శతరుద్రియం దేవతాసు మహేశ్వర క్షేత్రేషు చ అవిముక్తం మే మంత్ర పంచాక్షరో వరహ. ఇది శివుడు పార్వతీదేవితో చెప్తున్న మాట. నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా? వేదముల్లో శతరుద్రియంగా ఉంటాను, దేవతల్లో మహేశ్వరుడుగా ఉంటాను, క్షేత్రాల్లో కాశీగా ఉంటాను,
మంత్రాల్లో పంచాక్షరిగా ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ దాకా వచ్చింది రుద్రం, పంచాక్షరికి వచ్చింది. ఏది 4వ రోజుకి. అది తెలుసుకోవాలన్నా 3 రోజులు తపన పడితే కానీ దొరకదు ఇక్కడ. దీన్ని బట్టి కాశీ యందు శివుడు ఉంటాడు కాదు, కాశీయే శివుడు. వేదంలో శతరుద్రయం నేను, క్షేత్రాల్లో కాశీ నేను అన్నాడు. ఇప్పుడు కాశీలో శివుడా, కాశీయే శివుడా? కనుక ఇక్కడ మీరు తిరుగుతున్నంతసేపు ఒక్క స్పృహ పెట్టుకోండి దయచేసి. ప్రముఖులకు ఉండదు అది, సామాన్యులకు తెచ్చుకోండి. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి విశ్వనాథ మందిరంలో విశ్వేశ్వర లింగం చూస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు విశ్వేశ్వరుడి మీద నడుస్తున్నారు, విశ్వేశ్వరుడిలో ఉన్నారు, విశ్వేశ్వరుడితో ఉన్నారు. మర్చిపోద్దు, ఇది మహాజ్యోతి. కాశీ అంటే ఏమిటయ్యా అంటే పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ నమః. ఇది మంత్రం. పంచక్రోశములు కాశీ, 5 క్రోశములతో విస్తరించినటువంటి సమస్తమైన కాశీ రూపముతో ఉన్న విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి నమస్కారం. అంటే కాశీయే జ్యోతిర్లింగం, కాశీలో జ్యోతిర్లింగం కాదు. ఇక్కడ ఒక్క విశ్వేశ్వరుడు బహురూపాలతో ప్రకాశిస్తున్నాడు, అందున అంతర్గేహం. ఇది ఇంకా గొప్పదండి. పంచక్రోశాత్మకది మహాలింగం అయితే దానికి అంతర్గృహం లాంటిది. ఇక్కడ మనం ఉన్న చోటు అలాంటిది. అంటే ఆయన హృదయం అక్కడున్నాం. ఈ అంతర్గేహం మనం తిరుగుతున్న క్యారడార్ అని పేరు తిరుగుతున్నామే తెగ వినోదంగా. క్షణక్షణం జాగరూకులమే శివానుభూతితో తిరగాలి. ఇక్కడ ఆ రుద్రస్మరణతో తిరగాలి. అప్పుడు నిజమైన మీకు కాశీయాత్ర ఫలం. పరమేశ్వరుడు నువ్వు ధ్యానిస్తే నిన్ను అంటుకుంటాడు. ఆయన నువ్వు ధ్యానించినప్పుడు ఎలా వస్తుందండి? అక్కడ ప్లగ్ పాయింట్ ఉంది, ఇక్కడ రాగి తీగ ఉంది. లాభం ఏంది? లోపలికి దూరాలి, అప్పుడు కరెంట్ వస్తుంది. అలా మీరు ఇక్కడ రుద్రస్మరణ చేస్తూ తిరగండి. ఎందుకంటే స్వామి చెప్తున్నాడు, వేదాల్లో శతరుద్రయం నేను, దేవతల్లో మహేశ్వరుడు నేను, క్షేత్రాల్లో కాశీ నేను, మంత్రాల్లో పంచాక్షరి నేను అని చెప్తున్నాడు. మరి ఈ పంచాక్షరి గురించి చెప్పారు కదా, అది రుద్రమే. ఎలాగూ రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ విశ్వేశ్వర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.